ఈరోజు మనం మన దీనిలో రెండో అంశానికి మనం వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడి యెహోవాను ప్రేమించాలి. రైట్. సో దీనిలో దేవుడు మానవునికి ఇస్తా ఉన్నటువంటి ఆజ్ఞ పూర్ణ హృదయంతోనూ, అలాగే శక్తి, ఈ మూడింటితో దేవుడిని సేవించాలి అన్నమాట. దేవుడు మనకి ఇస్తా ఉన్నటువంటి ఆజ్ఞ అదేంటంటే, మీరు నన్ను సేవించండి అన్నమాట, సర్వ్ చేయండి అన్నమాట. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని, దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని అపవాది ఎప్పటికప్పుడు ఆల్టర్ చేస్తూ ఉంటాడు. ఆల్టర్ చేస్తూ ఉంటాడు. మనిషి పాపం చేసే అన్ని విషయాల్లో కామన్గా ఉండే లక్షణం ఏంటంటే, దేవుడు ఆజ్ఞగా ఇచ్చిన వాడు ఆజ్ఞ దాన్ని వైలేట్ చేసే విధంగా, దాన్ని అతిక్రమించే విధంగా అపవాది చేస్తూ ఉంటాడు. కొన్ని మీరు చెప్పండి, పదార్థాలని ఒకసారి వరుసగా చెప్పండి. మొదట ఆజ్ఞ ఏంటమ్మా? దేవుడికి ఆల్టర్నేటివ్ ఏమి ఉండకూడదు. రెండో ఆజ్ఞ ఆజ్ఞలమ్మా. వెరీ గుడ్. 3 4 5 నరహత్య చేయడం. తర్వాత మాట వ్యభిచారం. వెరీ గుడ్. దొంగతనం. అమ్మ పొరుగు మంది ఆశించకూడదు. అబద్ధ సాక్ష్యం పలకూడదు. వెరీ గుడ్. ఆశించకూడదు. 10 తొమ్మిదాకి ఇచ్చారు మీకు. ఎన్నో ఆజ్ఞది మరి మా వాళ్ళు 3 వెళ్ళినప్పుడే 2 3 4 5 6. సో బాయ్స్ బాగున్నారండి ఇక్కడ. దేన్ని విగ్రహం చేసుకోకూడదు. ఆడవాళ్ళు క్వాలిటీ తగ్గిపోయేది. ఎంతమంది చర్చెస్ లో యూత్ క్యాంప్స్ లో ఆడవాళ్ళ మాటని కరెక్ట్ గా ఆదరణ తీసుకునేవాళ్ళు, ఎందుకంటే అది మంచిగా చెప్తారని. ఇప్పుడు మీరు కల్తీ అయిపోయారు. మీకు కల్తీ వస్తుంది, మా కష్టం, మీ దగ్గరికి వస్తారా? మీకు చాలా మంచి సెల్ ఫోన్స్ కూడా ఇచ్చారు. సరే, ఈ పదార్థాలను అలా పెట్టుకోండి. ఈ పదార్థాలని అపవాది మన ద్వారా వైలేట్ చేయిస్తమే అపవాది యొక్క లక్ష్యం. ప్రపంచంలో ఏ పాపమైనా వీటిది వైలేషన్ అవుతుంది. ఏ పాపం? పాపం చెప్పండి. వీటికి వేరు ఒక పాపం చెప్పండి. ఈ 10 ఆజ్ఞలకు వేరే ఒక పాపం చెప్పండి. ఇక్కడ లేనిది మీకు చేసేది అది ఆజ్ఞ. నేత్రాశ ఇక్కడ లేదంటారా? సరే, అయ్యగారు చెప్పినట్టుగా నేత్రాశ. ఇంకా బ్రదర్ చెప్పారు నేత్రాశ, అది లేదు ఇక్కడ. పోనీ ఆశించుకుంటున్నాం ఉంది కదా, అది నేత్రాశ, చెవులాశ, కడుపాశ, కాలాశ, ఏదో ఒకటి ఆశ. రైట్? ఆశ అనేది మన మనసులో పుడుతుందండి అంటే జాగ్రత్త. అది లెజిటిమేట్, అన్లెజిటిమేట్, న్యాయబద్ధమైందా, అన్యాయమైందా, దేవునికి ఇష్టమైందా, అయిష్టమైందా అన్నప్పుడు న్యాయాన్ని అతిక్రమించి మనం చేసే ప్రతి ఆశ కూడా అతిక్రమం. రైట్? ఇంకా అలంతా కూడా ఆడపాటు. వెరీ గుడ్.
అల్లరితో కూడిన ఆటపాటలు. సో దీంట్లో ఎక్కడ లేదంటారా? కొంచెం వాళ్ళకి చూడండి, గుర్రపెట్టండి. పదాజ్ఞల్లో అల్లరితో కూడిన ఆటపాటలు ఏమన్నాయా? సరే, ఆటపాట ఎవరితో చేస్తారు చెప్పండి? హీరోయిన్ విలన్తో చేస్తాడా, లేదా విలన్ హీరోయిన్తో చేస్తాడా, హీరో హీరోయిన్తో చేస్తాడా? డాన్స్ చేసేటప్పుడు హీరోతో చేస్తుందా, వీళ్ళతో డాన్స్ చేస్తా హీరోయిన్? అదే తెలుసుగా. మీరు ఏమైనా సినిమాలు కొత్తగా వచ్చింది, నాకు చిన్నప్పుడు అది తెలుసు. మరి ఇప్పుడు అక్కడేముంటుంది చెప్పండి? ఆ అమ్మాయికి విగ్రహం కాబట్టి ఆటలాడతాడు, పాటలు పాడతాడు. రైట్? అమ్మాయి మీద పాట రాశాడు అనుకోండి, ఎవరు పాట రాస్తారు? పాట చెప్పండి. అమ్మాయి మీద పాట బాబు. ఆడపిల్లల మీద పాట చెప్తారు, పాట చెప్పండి బాబు. నువ్వు చెప్పు, నువ్వే సంగీతం నీ దగ్గర. ఆడపిల్లల మీద పాట చెప్పు, నువ్వు రాసిన పాట వేసాను. అమ్మాయిని అయితే నవ్వుతారా? ఓ భయంకరంగా ఉంటుంది సార్. మీకు తెలుసో తెలియదు అసలు. రాత్రి 11 తర్వాత ఆడపిల్లలు తింటుంటే చెప్పండి, మామూలుగా చెప్పండి బాబు. మార్నింగ్ టైంలో కనపడినప్పుడు నవ్వడం లేదు, మీరు వంటలో ఉన్నప్పుడు ఈ నవ్వు వినపడింది అనుకోండి, గుండె చచ్చిపోతారు చెప్పండి. మగపిల్లలకు కొంత బాధ అనిపిస్తుంది తెలుసా సార్. ఆడు ఏ టైంలో నవ్వినా సరే పట్టించుకోరు, కానీ ఆడపిల్ల రాత్రి నవ్వింది అనుకోండి, గుండె అయిపోయినట్టు. అందుకని దెయ్యాలకు ఎవరు పెడతారు చెప్పండి సినిమాల్లో? చెప్పరండి. మీరు తప్పే కాదండి. అంటే మీ తిరిగిట్లా అన్నాను అడిగారు, అమ్మాయిని నవ్వుతాను అడిగారా? ఏమైతేనే నేను చెబుతున్నాను, నవ్వుతాను అడిగారా? నేనేమో చెబుతుంది. సో పక్కన పెడతాం. అందుకని ఆడపిల్లలు ఎప్పుడు నవ్వకూడదు, అవసరమైనప్పుడు నవ్వాలని చెప్పి అంటారు కదా. అంటే అనవసరంగా నవ్వితే ఆడపిల్లలు కాదు చేస్తుంది, ఆటలు అవుతాయి, కాలు చేసి పడిపోతాయి, కుటుంబాలు ఆనందం అయిపోతారు కదా. అది నవ్వకండి. సరే, ఈ పదాజ్ఞల్ని మనం చూసినప్పుడు ఏ పాపమైనా సరే ఈ పదాజ్ఞల యొక్క సారాంశమే. దేవుడు బైబిల్లో దేన్ని ఆజ్ఞగా ఇచ్చారో ఆ ఆజ్ఞని మన ద్వారా అతిక్రమింపజేసే విధంగా అపవాదు చేస్తూ ఉంటాడు. నిన్న మనం చూసిన విషయం ఏంటంటే యథార్థత అన్నమాట. యథార్థత, రైట్? యథార్థత కలిగి ఉండడానికి మనం ఇష్టపడిన తర్వాత మన జీవితాల్లో అపవాదు చేసే ఏంటంటే యథార్థతను మన జీవితాల ద్వారా అతిక్రమింపజేసి యథార్థతను పొల్యూట్ మొదలు పెడతాడు. వాళ్ళు ఎప్పుడైతే పొల్యూట్ అవుతుందో మనకి దేవుని పట్ల ఉన్న ప్రేమ నెమ్మది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే అన్వేవరింగ్ లవ్ అన్నమాట, నిశ్చలమైన ప్రేమ. సో దీనికి హీబ్రూ పదం హెసెద్ అని, దానికి అర్థం ఏంటంటే దేవుని నిబంధన ప్రేమకు గుర్తు అన్నమాట. నిబంధన అనే మనం అర్థం చేసుకోండి. కవరెంట్ అంటారు, గాడ్స్ కవరెన్షియల్ లవ్ అంటారు. కవరెంట్ అన్నమాట. కవరెంట్ లేదా నిబంధన అనే పదం ఎక్కడ వాడతాం? నిబంధన అనే మాట ఎక్కడ వాడతాం? నిబంధన అనే పదాన్ని ఎక్కడ వాడతాం? ఎక్కడ వింటారు? వెరీ గుడ్, మ్యారేజ్ ఉంటారు కదా. సో దేవుడు ఒక వ్యక్తిని ఆకర్షించిన తర్వాత అంటే మీకు అర్థమయ్యే భాష చెప్తాను. దేవుడు ఒక వ్యక్తిలో పని స్టార్ట్ చేసిన తర్వాత, పని ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆపేసిపోడు. నా వల్ల కావట్లేదు, నేను చేయలేదు, నా వల్ల కాదు అని చెప్పి పని ఆపేసిపోడు. ఎందుకని చెప్పండి? మన దేవుడు మనల్ని ప్రేమించేది నిబంధన ప్రేమ, కవరెన్షియల్ లవ్. ఇది దేవుని నిబంధన ప్రేమకు గుర్తునేమాట. పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా ఈ మాట మాకు అర్థమవుతుంది. నేను యాక్చువల్లీ అన్న నాకు ఇచ్చిన మెటీరియల్ చదువుకున్నప్పుడు వేటి కొత్త చెప్పాలనిపించలేదు. అన్న నాకు 25 పేజీల నోట్స్ ఇచ్చేది, 25 పేజీల నోట్స్ ఈ అంశాన్ని. మీకంటే ఎక్కువ వ్యక్తియాల్సి వచ్చింది. ఆ పేజీ చదివిన తర్వాత కొత్త చదవాలనిపించలేదు. ఈరోజు అయ్యే చెప్తాను కాబట్టి జాగ్రత్త వినాలి, అర్థమయ్యేది చెప్పడం ప్రయత్నం చేస్తారు. తర్వాత ఆలోచిద్దాం. రైట్? దేవుని నిబంధన ప్రేమ గుర్తు. ఒక వ్యక్తి దేవుని దగ్గర పెంచుకున్నప్పుడు, ప్రభా నన్ను క్షమించండి, నేను పాపాలు ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను, నా చేయి మీరు పట్టుకోండి అని ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని దగ్గర ఒడంబడిక చేసుకుంటాడో, ఆ ఒడంబడిక దగ్గర దేవుడు
తన హస్తాన్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. సో దేవుడు ఒకసారి మనం చేయి పట్టుకుంటే మధ్యలో ఆపేసించి నా వల్ల కావట్లేదు నా మాట ఇట్లా ఉన్నాయి. దేవునికి ఎవరైతే యథార్థంగా అప్పగించుకుంటారో వారి జీవితాల్లో విజయవంతంగా పాపం చేయలేరు. దేవునికి అప్పగించుకున్న వాడి యొక్క జీవితంలో పాపం అనేది విజయవంతంగా చేయలేరు, సక్సెస్ఫుల్ గా చేయలేరు. ఎందుకని చెప్పండి, ఎప్పటికప్పుడు ఆ ప్రేమ ఏం చేస్తుంటది, హెచ్చరిస్తూ ఉంటారు అన్నమాట. మోసం చేసే ముందు ఖచ్చితంగా మనం చేసే పని తెలుసండి, ఎవరో ఒకరి ప్రేమను మనం హట్ చేసినట్టు లెక్క. ఇలా అనుకుంటాం, నాకు పెళ్లి కదా అనుకుంటా సేపు ఒక అమ్మాయి ప్రేమిస్తాను అనుకోండి, ప్రేమించినప్పుడు నేను మొట్టమొదటి హట్ చేసేది మా మమ్మీ డాడీ యొక్క ప్రేమ. వాళ్ళ ప్రేమను చీజ్ చేస్తే తప్ప నేను ఒక అమ్మాయిని ప్రేమించలేదు. అలాగే భయపడాలి. మన ఇద్దరి మధ్యలో అంటే నేను ఒక అమ్మాయి మధ్యలో ప్రేమ చిగురిస్తున్నాను నేనంటే ఒక ప్రేమ వాడిపోతుంది. ఒక ప్రేమ వాడిపోతే తప్ప ఒక ప్రేమ చిగురించదు. అలా ప్రేమకు అర్థం లేకపోతే దానికి అర్థమే లేదు. కాబట్టి నేను ప్రేమిస్తున్నా అనే భావన మీద కలిగిందండి అంటే ఏ ప్రేమ నష్టపోతుంది, తల్లిదండ్రుల ప్రేమ నష్టపోతాం. కాబట్టి స్నేహితుల ప్రేమ కానీ తల్లిదండ్రుల ప్రేమ కానీ ఏదో నష్టపోకుండా కొత్త ప్రేమ పుట్టం. కాబట్టి నేను నువ్వంటే నాకు ఇష్టమన్నా అనుకోండి, ఏది ఇష్టమైంది ఇప్పుడు నాకు ఇక్కడ నీకంటే ముందు ఒక ప్రేమ ఉంది. నాకు నన్ను ఎత్తుకున్న ప్రేమ, నన్ను కౌగిలించుకున్న ప్రేమ, నాకు పాలించిన ప్రేమ, అన్నం పెట్టిన ప్రేమ, నాకు బాధస్తే ఎత్తుగా ఓరడించిన ప్రేమ, ఎన్ని ఉన్నాయి నాకు ఆ ప్రేమ. ఆ ప్రేమను కాదనుకుంటే తప్ప ఇది నీ ప్రేమ దగ్గర రాలేదు. కానీ మనం అనుకుంటే చెప్పండి, దాన్ని యూత్ఫుల్ లో ఏదో సభ్యులు పేరు పెట్టుకుంటుందా, దానికి ఏదో యవనస్తుల ప్రేమ అని చెప్పంటారు కదా. సో ప్రేమకి మీరు కొత్త అర్థం చెప్పాల్సిన పని లేదు, కొత్త అర్థం చెప్పాల్సిన పని. ఎందుకంటే మీరు ప్రేమిస్తున్నామనే మాట చెప్పారని అంటే ఇంకొకరు ద్వేషిస్తున్నారు, ఒక నర్స్, ఒక అమ్మాయి హైదరాబాద్ పోయినసారి చెప్పిన గుర్తులేదు. ఆ పాప ఒక అబ్బాయిని ప్రేమించింది, పెళ్లి ఒప్పుకోలేదు ఇంట్లో. సరే ట్రై చేసి ఒప్పుకోలేదు. ఆమె ఒక ఆలోచన వచ్చింది, దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది. ఏం చేసిందంటే ఇంటికి వెళ్ళింది, హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళింది. ఆ అమ్మాయి థియేటర్లో చేస్తుంది, ఆపరేషన్ థియేటర్. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ పేదోళ్ళు పొలం పని చేసుకుంటారు. సాయంత్రం కూర్చొని అమ్మని పిలిచింది, అమ్మని కాళ్ళు నొప్పి నాకు ఇంజక్షన్ చేస్తారా. అమ్మ వచ్చి కూర్చొని అమ్మకి ఇంజక్షన్ చేసింది, వీళ్ళు కొడుకు. తర్వాత డాడీ నడుపు పట్టేసింది, అమ్మకి ఇంజక్షన్ చేస్తారా. డాడీ కూడా చేసుకున్నాడు. కాసేపు ఇద్దరు చచ్చిపోయారు. సో చనిపోయిన తర్వాత హైదరాబాద్ చనిపోయిన తర్వాత అమ్మాయికి భయం వేసింది, అమ్మ నా చచ్చిపోగాను. అలానే ఫోన్ చేసింది, అని అమ్మ నా చనిపోయింది రా. ఎందుకు చనిపోయింది ఆ బాబు? ఇప్పుడు మీకు అర్థమైంది కదా మాట. ఇక్కడ తల్లిదండ్రులమైన ప్రేమ చచ్చిపోతేనే ఇంకో ప్రేమ మొదలవుతుంది. కనీపించిన మనం అడ్డం తప్పి చేసుకుందాం అనుకుంది. ఆ క్రమంలో ఆ అమ్మాయి దగ్గర వచ్చి ఇంజక్షన్ చేసుకుంటా ఉన్నారు. ఎలా చంపేసి చెప్పండి, అలా మనసాల వచ్చి ఉంటుంది. వాళ్ళ అమ్మకి ఏం తెలియదు, కూలి పని చేసుకోవడం ఇంకేం తెలియదు. నాన్న కూడా అంతే, కూలి పని చేసుకోవడం ఏం తెలియదు. ఆ పిల్లల మీద ఉన్న ఒంటి మీద ఆస్తులని వాళ్ళ అమ్మ నానే అన్ని చేసుకొని వాళ్ళు నేర్పించిన జ్ఞానంతో వాళ్ళ అమ్మ నాన్న చంపేసిన పిల్లలు. ఒకసారి కనుక మన లోపల ఉన్న నిజమైన ప్రేమ అడల్టరేటెడ్ అయితే, అంటే కలుషితం అయిపోతే, మనం ఎంతకైనా తెగిస్తాం. ఈ రోజున మీరు పేపర్ తీసి ఒక గంట చదివితే ఆ పేపర్లో కనబడే ఒక సగటున 5 విషయాల్లో ఈ ప్రేమ రాహిత్యం కనపడుతుంది. భార్య భర్తను చంపిందనో, భర్త భార్యను చంపాడనో, పిల్లలు తల్లిదండ్రులు చంపేసారు, సమయం కనపడుతుంది కదా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది, మన పట్ల ఆయన చూపించేది నిశ్చలమైన ప్రేమ. అంటే తెలుసా అండి, మన పాపాన్ని బట్టి జారిపోవడాన్ని బట్టి మనసు మార్చేసుకోవడం, కక్ష పెట్టుకోవడం అవుతుంది. దేవుడు ఒకసారి ప్రేమిస్తే చనిపోయిన వాళ్ళు ప్రేమిస్తూనే ఉంటాడు. దేవుడి ప్రేమ మరణపు అంచులాగా వెంటబడుతూనే ఉంటుంది, మరణపు అంచులాగా వెంటబడుతూనే ఉంటుంది. ఆ ప్రేమ యొక్క విలువ అర్థం కాని వాడు దేవుని యొక్క ప్రేమతో చెలగాటమాడుతూ ఉంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకొని, ఇది దేవుని నిబంధన ప్రేమ గుర్తునమాట. ఇది మధ్యలో వాడిపోయేది కాదు, మధ్యలో అలసిపోయేది కాదు, మధ్యలో విత్డ్రా చేసుకునేది కాదు. దేవుని ప్రేమ అది. మరి ఎందుకన్నా మరి దేవుడు నమ్మకం జారిపోతారంటే వాడు దేవుని ప్రేమని యాక్సెప్ట్ చేయడం లేదు కాబట్టి. దేవుడి ప్రేమ మారలా, ఎవరి ప్రేమ మారిపోయింది? పిల్లల ప్రేమ మారిపోయింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. చిన్న కుమారుడు కథ ఉంది కదా, ఆ చిన్న కుమారుడు కథలో ఎవరి ప్రేమ మారిపోయింది? చిన్న కుమారుడు ప్రేమ మారిపోయింది. ఎప్పుడెప్పుడు మారిపోయింది చెప్పండి, కొంచెం చేసి చెప్పండి. వయసు ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, స్నేహితులు ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ప్రేమ మారిపోయింది. కొంతకాలానికి అన్ని పోవడం మొదలుపెట్టి మళ్ళీ ప్రేమ మారిపోయింది. అక్కడికి వచ్చి మళ్ళీ ప్రేమ వచ్చింది కదా. వాడు డబ్బులు అడిగింది మొదలుకొని తిరిగి వచ్చేంత వరకు కూడా మారని ప్రేమ ఉంది, చని ప్రేమ. నష్టపోయింది ఎవరు?
చిన్న కుమారుడు. దేవుడు మన విషయంలో విడువని ఎడబాయిని ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ నుంచి విడుదలైపోయే ప్రతి వాడు కూడా ఏం చేస్తారు చెప్పండి? కోరి నష్టాన్ని పొందించుకోవడమే. కోరి నష్టాన్ని పొందించుకోవడమే. చిన్న కుమారుడు ఇంట్లో చెల్లిపోయినప్పుడు వాడి ముందు ఎలా ఉండదు చెప్పండి? ఇక నా జీవితం ఎదురు లేదు. నష్టం పోయే ముందు మనిషి యొక్క హృదయం అతిశయిస్తుంది అన్నమాట. ఎవరు నష్టంగా వెళతారో వారి ముందు ఏమంటారు చెప్పండి? ఇక నా జీవితానికి ఏమి పొందదనుకుంటారు. కొంతకాలానికి నెమ్మది కోల్పోతూ ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, అమ్మా నాన్న బ్రతికుండగా, ఈ మాట మళ్ళీ ఇప్పుడు చెప్తాను, అమ్మా నాన్న బ్రతికుండగా మరొక వ్యక్తిని ప్రేమిస్తున్నాను అని చెప్తే అబ్బాయి గారు అమ్మాయి గారు వాళ్ళు ఎదుర్కోబోయే నష్టం ఊహించలేంది. ఖచ్చితంగా ఊహించలేదు. వాళ్ళు బ్రతికుండగా రెండో మాట, మీరు ఊహించిన విధంగా మీ జీవితం ఉండదు భవిష్యత్తులో. ప్రతి ఆడపిల్ల ఏమనుకుంటుందంటే, తప్పు అనుకోకండి, నేను చాలా తెలియగలిగింది అనుకుంటుంది. ఈ విషయంలో చాలా తెలియగలిగింది అనుకుంటుంది. ప్రేమకు ముందు అబ్బాయిలు బానిసల్లా పనిచేస్తారు. అమ్మాయిల దగ్గర ప్రేమకు ముందు బానిసల్లా. కూసమంటే కూర్చుంటారు, దేకమంటే దేగుతారు, నిలబడతారు. ఎండలో వచ్చిన వాళ్ళు ఉంచుతారు కూడా, కోసుకుంటారు కూడా. ఇది పెళ్లి ప్రేమకు ముందు. వాడి కోరిక తెచ్చిన తర్వాత నిన్ను ఎలా చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? నీ తెలియదే ఉండేది. పెళ్లికి ముందు అమ్మాయి ఎందుకు పతనం అయిపోతుందంటే వాడు చెప్పిన మఠాలు చేస్తాడు. కోతిందమ్మని తెచ్చేస్తాడు, ఒక్కదమ్మని చేస్తాడు, దేనాలు చేస్తాడు, నీకోసం అంటాడు. ఎక్కడో చాలా కష్టపడ్డాడు అంటాడు. సో నెమ్మది అనుకుంటుంది అమ్మాయి నా జీవితం అంత ఇంత ఉంటుందని చెప్పి అస్త్రం. ప్రేమకు ముందేమో బానిసత్వం చేస్తారు అబ్బాయిలు. వాడు అనుకున్న కోరుకుని తిరిగిపోయిన తర్వాత ఒక్క కంటిగా నేను చూస్తారు. ఎంతమంది పెళ్లి అయితే గ్రామస్తులు చెప్పండి సార్? పెళ్లి ముందు ప్రేమించుకుంటామా? అంటే ఎంగేజ్మెంట్ ప్రేమించుకున్నారు కదా? ఎంతకాలం మీ పెళ్లి? 9 months 9 years కదా? బాగా ఉన్నారా? ఓన్లే ఉంటే మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతాను. పెళ్ళైన 3 నెలల్లో మీరు ఊహించుకున్న మీ భర్త గారి, మీరు ఇష్టపడిన మీ భర్త గారి, మీ పట్ల మీరు ఆయన చూపించిన ప్రేమకి ఈ 9 years గ్యాప్ వచ్చిన తర్వాత తేడా కనపడుతుంది. అమ్మాయి తప్పు చేయరా? తనేం తప్పేం చేయరా? న్యాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు, 9 years గడిచిపోయింది, మంచిగా ఉన్నారు. కానీ ప్రేమ చెప్పండి, ఎందుకంటే కొంచెం తేడా పడుతున్నారు. అంత టైం మనకి ఇవ్వలేదు, అంత స్పేస్ ఇవ్వలేదు, అంత టైం మనకి స్పెండ్ చేయలేదు. ఎందుకని చెప్పండి? మరి మొత్తం నాకు ఫోన్ పెట్టుకుంటూనే కాదు అనేవాళ్ళు కదా, కాసేపు మాట్లాడుచుగానే ఉన్నాడు. ఇప్పుడు చిరాకు ఒళ్ళు మండిపోతుంది ఫోన్ అది, అలా గొంతు కడుపు పడిపోతుంది. ఎందుకని? ప్రేమలో కాకి గొంతైన అమ్మాయి ప్రారంభంలో మాట్లాడతాను బాగా ఉంటున్నాడు, భరిస్తాడు కాసేపు. నువ్వు మాట్లాడుతూ నిద్ర పట్టలేదు అంటాడు. అక్కడ అనుకుంటుంది అంత ప్రేమ అనుకుంటుంది, నిద్ర పట్టుకుంటు ప్రేమ. ఆ పెంచుకోమని తెలియదు, మాట్లాడుతుంది. పెళ్ళైన ప్రయత్నమే నీ గొంతుంటే నవ్వులు పడిపోతాడు. ఎందుకంటే నా మాట అప్పుడే చెప్పాడు కాదు, వేరేగా చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్పాను ఏంటంటే, నీ రూపాన్ని బట్టి, నీ దగ్గర నుంచి వచ్చే లాభాన్ని బట్టి దేవుని ప్రేమ మారదు. బైబిల్ ఏమంటుందంటే, మనము ప్రేమించకపోయినా ఆయనే మనల్ని మొదట ప్రేమించదు. మనం ప్రేమించలేదా? మొదట ఆయన మనం ప్రేమించాడు. ప్రేమ మనం పుట్టదని తెలిసి ప్రేమించాడా? దట్ ఈస్ నిశ్చలమైన ప్రేమ, అన్వెవరింగ్ లవ్. మనలో ప్రేమ పుట్టదని తెలుసు, ఆయన ప్రేమిస్తున్నాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడాలంటే కొంచెం అండర్స్టాండింగ్ ఉండాలి. నన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తుంది అనుకోవాలి. కానీ బైబిల్ ఏమని చెప్పండి, ప్రేమ మనం పుట్టదని తెలుసుకోవడానికి ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ రాశాం కదా, యాక్షన్ rather than just an emotion. ఇది క్రియలతో కూడింది, భావోద్రేకం కాదని మాట రాసుకోండి. ఎమోషన్స్ ఆర్ టెంపరరీ బట్ లైఫ్ ఈజ్ ప్రెషియస్. ఎమోషన్స్ ఆర్ టెంపరరీ. భావోద్రేకాలు తాత్కాలికమైనవి. భావోద్రేకాల మీద జీవితాన్ని కట్టుకునేవాడు ఒక్కసారిగా పొక్కుకూలిపోతాడు. యాక్చువల్లీ నేను ఈ మధ్య ఒక వీడియో, ఒక సూసైడ్ టాక్ మాట్లాడినప్పుడు చిన్న వీడియో ప్లే చేశాను. ఒక అమ్మాయి పేరు భావన సమయంలో నెల్లూరులో సూసైడ్ చేసుకున్నప్పుడు సెల్ఫీ వీడియో పెట్టింది. చాలా కాలం 3 సంవత్సరాలు అయింది. వీడియో ప్లే చేసి ఆ ఎవరు వినిపించారు. ఆ అమ్మాయి ఏమన్నంటే, నీ మీద నేను పెంచుకున్న ప్రేమ తప్ప నాకు అర్థమైంది రోజు.
ఇంతకాలం నువ్వే జీవితం అనుకున్నాను, కానీ మనం పక్కన పెట్టేసావు. సరే, నీకు నేను అడ్డంగా రానులే, నేను చక్కగా బతుకు, సంతోషంగా బతుకు, నేనే తిరిగిపోతానని చెప్పి ఇప్పుడు ముందు తెచ్చిపోయింది. ఆ టైంలో ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటంటే చచ్చిపోవడం ఇష్టం లేదు. సూసైడ్ అంటే అర్థం తెలుసా అండి? తమ బాధలకు విముక్తి అనుకుంటారు అంతే, కానీ చావుకున్నది. సూసైడ్ అంటే అర్థం చెప్పండి, తన కొడుతున్న వేదనకి విముక్తి అనుకుంటారు అది, కానీ అది ఇంకా యాతన తెలియదు. అందుకని ఈ బాధ నేను భరించలేకపోతున్నాను. ఏ సూసైడ్ ఉంటే చూసుకోండి. ఈ మధ్య సెల్ఫీ వీడియోలు చేస్తున్నాయి కదా, ఇవ్వడం ఏదైనా చూడండి. ఇక ఈ బాధతో నేను భరించలేను, ఇక నేను బతకలేను, నా మొక్క నేను చూపించలేను, నన్ను బాగా ప్రేమించాను, నువ్వు లేకుండా నేను బతకలేను, నువ్వు లేని నా జీవితం సూర్యుడు, ఈ మాట అవుతాయి జవాబు. ఎందుకని చెప్పండి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది మిమ్మల్ని, కానీ మీరేమో దాన్ని రిజెక్ట్ చేస్తా ఉన్నారు. అప్పుడు అనుకుంటున్నారు నా జీవితాన్ని ఎండ్ చేసుకుంటే నాకు నెక్స్ట్ మిగిలిన ఆనందం అనుకుంటారు. కాదు. సో సూసైడ్ అనేది అత్యంత ప్రమాదకరమైనది. దేవుని యొక్క ప్రేమేమో బలవంతం చేస్తా ఉంది, ఎంటబడతా ఉంది, బతికినాడుతుంది. లోక ప్రేమేమో బలవంతం చేస్తా ఉంది. బలవంతం చేసే దాని దగ్గర జీవితాలు బలైపోతుంది. ప్రతినాడు ప్రేమ దగ్గర మనం విప్పి చూపిస్తా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఎమోషన్స్ ఆర్ టెంపరరీ. చిన్న కుమారుడు డబ్బు చూడగానే ఉప్పొంగిపోయాడు, స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు, ఉప్పొంగిపోయాడు, సరదా చేసాడు, ఉప్పొంగిపోయాడు, వయసు దగ్గర ఖర్చు పెట్టి ఉప్పొంగిపోయాడు. నెమ్మది డబ్బు తగ్గిపోవడం మొదలైంది. ఎమోషన్స్ తగ్గిపోతున్నాయి. ఎమోషన్స్ తగ్గిపోవడం. ఒక మాట చెప్తాను చూడండి, ఇక్కడ కూర్చున్న మీలో నాకంటే చిన్నోళ్ళు అనుకుంటా కదా, చిన్నోళ్ళు అనుకుంటారు. సరే, చిన్నోళ్ళే కదా. మీ ఏజ్ లో మీకంటే దుడుగ్గానే ఉన్నాం. ఆనందాన్ని కూడా అట్లా ఉంటాడు, బహుశా ఇప్పుడు అట్లా ఉన్నారండి, దుడుగ్గానే ఉన్నాం. వయసు పెరిగే కొద్దీ అప్పుడున్న ఆలోచన కళ్ళ ముందు కూర్చున్నా ఏం చేయడానికి మనసున్నారు. 22 years దాటిన తర్వాత అమ్మాయి చేయలేదు సీపు అంటారు. ఎందుకని? 3 బాధలు ఉంటాయి. అర్థమవుతండి. 22 years దాటిన తర్వాత ఇక ప్రేమ లేదు, ఏం లేదు, పోరాపోతాం, బతికే చచ్చిపోతాం, ఎక్కడ బతకాలి, ఎక్కడ సంపాదించాలి, ఏం చేయాలని నవల కాదు అని చెప్పి వెళ్ళిపోతాం. అది 17 years లోపు అయితే ప్రేమ కోసం చంపేస్తారు. ఒకవేళ మీరు కనుక ఆ ఏజ్ గ్యాప్ ఉన్నారనుకోండి, ఆ స్పాన్ 17 మధ్య ఉన్నారనుకోండి, 22 years దాటితే ఎమోషన్స్ ఉండవు. ఇక ఎమోషన్స్ అవుతాం. ఎమోషన్ దాకా ఎమోషన్ అయిపోతుంది. జాగ్రత్త, ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోండి. బైబిల్ చెప్తుంది ఎమోషన్స్ ఆర్ టెంపరరీ బట్ లైఫ్ ఈజ్ ప్రెషియస్. సో దేవుడు ఎమోషనల్ గా ప్రేమించేవాడు కాదు, ఆయన నీ జీవితం యొక్క విలువ తెలిసినవాడు కాబట్టి ప్రేమిస్తా ఉంటాం అనమాట. ఈ హెసెడ్ అనే మాట అర్థం ఏంటంటే హేతువు లేని ప్రేమ లేదా నిశ్చలమైన ప్రేమ, అన్కండిషనల్ ఆర్ అన్వేవరింగ్ లవ్ అనే మాట. హేతువు లేని ప్రేమ. హేతు లేకపోవడం అర్థం చెప్పడం, హేతు అంటే అర్థం చెప్పండి, కారణం లేదు. ఎందుకు ప్రేమిస్తారు? సరే మీరు చెప్పండి బాబు, అమ్మాయి ఎందుకు ప్రేమిస్తారు చెప్తున్నాను, ప్రేమించాల్సి వస్తే నువ్వే కలపడుతున్నాడు, అంత పాపిస్ట్ మాట అన్నట్టు చెప్తారు ధైర్యంగా. పాస్ గారు అబ్బాయి చెప్తామా, నాగేష్ గారు అబ్బాయి, నీకు ఒకవేళ అమ్మాయిని ప్రపోజ్ చేసి చర్చలు ఏం చేస్తావు? మా నాన్న చెప్పంటావా? చెప్పండి. ఒక అబ్బాయిని ప్రేమించాలని ఏం చూస్తారు మీరు? ఒక మంచి గంటలు చెప్పిన మనస్కోసం అంటారు. అర్థం లేకపోతే మొహం కనపడగలిగి, కనపడి లేకపోతే అక్షరాలు కనపడదు. అనుకోతాన్ని ఆ తర్వాత పుస్తకాలు అక్షరాలే అలాగే కనపడాలి అంటారు. నేను మనసు చూసి ప్రేమించేస్తానని చెప్పాను. సో ప్రేమించాలనుకున్న దగ్గర జీవితం పెద్ద సీసకాయసి వెళ్తాయి. అక్కడ అయిపోయింది. మనసు చూసి ప్రేమిస్తా ఉంటారు కదా. ప్రపంచంలో ప్రతి ప్రేమికుడు చెప్పి మొట్టమొదటి అబద్ధం, నీ మనసు నాకు నచ్చిందని. నీ మనసు నాకు నచ్చిందని అన్నమాట. నోరు తెరవకపోతే పిచ్చుకోవడం తెలియదు అమ్మాయి నోరు తెరవకపోతే లోపల తెలియదు. నెల కోసం తెలియదు. అడనే మాట తెలుసా, నీ మనసు నచ్చింది అంటాడు. అప్పుడు ఆ తర్వాత అర్థం సంగతి అర్థమవుతుంది. నాకు ఇక్కడ కూతుర్లు ఉన్నారు, వాళ్ళు హాస్టల్లో ఉంటారు. వాళ్ళు చెప్పే మాట, డాడీ నా రూమ్మేట్ వారం స్నానం చేయలేదు, వారం ఎంట పొందామంటే 3 స్ప్రేలు ఉన్నాను కాబట్టి జాగ్రత్త మోసపోబాగట్ల అర్థమవుతుందా? కాబట్టి స్ప్రేలు చూసి మోసపోబాకండి.
డ్రెస్సెస్ చూసి మోసపోబాకండి. మోసపోయారని మీ జీవితం ఖతమైపోదు, రైట్? అందుకని ఆడపిల్లల రోజులు బట్టలు మూటలేసి ఉంటాయి, మగపిల్లలు బయట దండలు వేసి ఉంటాయి. వీళ్ళ జీవితాలు కనబడేది ఎక్కడంటే రూముల్లో దండలు. ఈ రెండు మాటలు చెప్పారండి. ఏంటంటే తన శరీరాన్ని తను ప్రేమించుతారంటాడు. ఎవరిని ప్రేమిస్తారంటే ఎవరిని ప్రేమిస్తారంట. తప్పు కదా ఇది? మొట్టమొదట నీ దేహం దేవుని యొక్క ఆలయం. ఈ ఆలయాన్ని పరిశుభ్రంగా పెట్టుకుంటే అపవిత్రమైన ఆలోచన రావు. రోజుకి 3 సార్లు 2 సార్లు స్నానం చేయడానికి వచ్చేది ఆలోచన ఏమీ కావాలి. శుభ్రంగా ఆలోచన రావు. సో నెమ్మది లోపలికి వెళ్ళాలి. అంటే మీకు వాస్తవాలు చెప్తే బాగుంటుందని చెప్తున్నాను, కాదు తర్వాత తెలుసుకుని బాధపడతారు. ఆలోచన చెప్పాడు కదా వెళ్ళలేదని చెప్పి. ఇక రాయబడినమాట హేతువు లేని ప్రేమ మరియు నిశ్చలమైన ప్రేమ అనే మాట. ఇది ఎవరి ప్రేమ? అది దేవుని ప్రేమ. కొలికను కదా లవ్ అనే మాట దగ్గరికి. గాడ్స్ లవ్ నెవర్ చేంజెస్. దేవుని ప్రేమ ఎన్నడూ మారదు. ఈవెన్ వెన్ వి ఫెయిల్ అనే మాట. మనం పతనమైపోయినా ఆయన ప్రేమలో ఎటువంటి మార్పు ఉండదు అనే మాట. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే నాకు కొన్ని అద్భుతమైన విషయం అర్థమవుతుంది తెలుసా అండి. నాకు ఒక ఫోటో బాగా ఇష్టం. ఆ ఫోటో దొరకలేదు, కానీ దొరికితే పెట్టేవాడు. నేను మంచి డ్రాయర్ని కాదు, కానీ ఒక డ్రా చేస్తాను. డ్రాయర్ అనకూడదు కదా. రైట్ రైట్. ఇది సిలువు కదా. ఈ సిలువు మేపు ఉండదు ఇక్కడ ఆయన కాలుకి. ఇక్కడ ఒకడు ఏలాడుతూ ఉంటాడు, కిందకి పడి చేతులు పడి. ఈ షర్ట్ ఇక్కడ తగిలించి వస్తుంది. ఇలా ఏలాడుతూ పడి పేద తగాదు. ఇది పిట్ అనమాట. కానీ కండిషనల్ లవ్ ఏమో లోక ప్రేమ, కవరెంట్ లవ్ ఏమో దేవుని ప్రేమ, కండిషనల్ లవ్ లోక ప్రేమ. ప్రతిదాన్ని కండిషన్స్ పెడతారు. నువ్వు ఇది చేస్తే నేను ప్రేమిస్తా, ఇలా చేస్తే నేను తోట లేకపోతే ఇలా ఉన్నా అని చెప్పి కండిషన్ పెడతారు. లోక ప్రేమ ఆశిస్తుంది, దేవుని ప్రేమ ఎదిరిస్తుంది. లోక ప్రేమ ఆశిస్తుంది మన నుంచి, దేవుని ప్రేమ ఎదిరిస్తుంది మనం. సో కండిషనల్ ప్రేమకు అలవాటు పడిన వాడు కవరెన్షియల్ లవ్కి ఇష్టపడ్డాడు. సో చాలా మంది కండిషనల్ లవ్ వల్ల తమ జీవితాన్ని పాడు చేసుకొని కవరెంట్ లవ్ ని చీప్ గా చూస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఒకసారి దేవుని ప్రేమ రుచి చూస్తే మన వెనక వీళ్ళమాట ఉండలేమట వచ్చేస్తాం. కాబట్టి అది రెండో మాట ఫెయిత్ఫుల్ లవ్. అదొకటి విశ్వాస సహితమైన ప్రేమ. పెళ్ళైన తర్వాత బతకాలానికి ప్రేమ పాల్సన్ అయిపోద్ది, అక్రమ సంబంధాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎక్కడ ఫెయిత్ఫుల్నెస్ ఆగిపోతుందో అక్కడ నుంచి ఫ్యామిలీ చెడిపోతూ ఉంటాయి. మా వాచ్మెన్ గారి పాప ఇంటికి వచ్చేసి మన సెలవు, నాకు 2 పిల్లలు ఆడతారు. ఏంటి సార్ సెలవులు ఇస్తారు అప్పుడు అమ్మాయి కన్నా వచ్చేస్తారు అన్నాడు. వాళ్ళకి చిన్న గదిలో ఉండదు అనమాట అపార్ట్మెంట్. ఏంటి సార్ జరిగిందంటే, లేదు సార్ మీకు చెప్పాలి తప్పదని చెప్పాడు. నా అల్లుడికి 1,00,000 పైన సార్ శాలరీ, 1,00,000 పైన. చాలా కట్నం ఇచ్చేసాను. ఆ తర్వాత ఆ అమ్మాయికి 2 పిల్లలు పుట్టిరి, ఆడపిల్లలు 2. అయితే ఇప్పుడు నా కూతుర్ని అనుమానిస్తూ మొదలు పెట్టాడు. తండ్రితో అనుమానిస్తున్నాడు, అన్నతో అనుమానిస్తున్నాడు, పక్కింటతో అనుమానిస్తున్నాడు. అనుమానించి చిత్రహింసలు పెడుతున్నాడు. తీసుకొచ్చేసాను సార్ నా కూతుర్ని అన్నాడు. ఒక తండ్రికి అంత వేదన ఉంటుంది చెప్పండి. ఒక తండ్రికి అంత వేదన ఉంటుంది. ఎందుకు అనుమానం వస్తుంది తెలుసా? వివాహానికంటే ముందే తప్పు చేసిన వాడు అంతరంగం అనుమానాలతో నిండి ఉంటుంది. పెళ్లికి ముందు ఒక అమ్మాయితో కానీ ఒక అబ్బాయితో కానీ అక్రమంగా జీవించిన వాళ్ళు అతిగా అనుమానిస్తారు రాబోయే వారిని. వాళ్ళు మంచిగా ఉండవచ్చు, కానీ అనుమానిస్తూనే ఉంటారు. వన్స్ అనుమానం మొదలైందని నేను ఏం చేస్తాను చెప్పండి? మొక్కలు తీసి ఫ్రిడ్జ్లో పెడతారు. ఇది జరిగేది. సో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే మీరు తీసుకెళ్ళండి, ఫ్రిడ్జ్ని కొంచెం పెద్ద సైజ్ తీసుకెళ్ళండి. పెళ్ళప్పుడు బాగుంటుంది కొంచెం ఎక్కడెక్కడ పాత్ర పెట్టుకోవడానికి. లేదంటే ప్రేమ దూరం వెళ్ళిపోండి. అదవుతుంది మాట, అర్థమైంది మాట. కాబట్టి ఎప్పుడు కూడా విశ్వాస్యతను పాడు చేసుకోకండి. రెండో మాట. మూడో మాట యాక్టివ్ లవ్ అన్నమాట. యాక్టివ్ లవ్ అంటే అది క్రియలో చూపించేది, భాషలో వ్యక్తీకరించేది కాదు, క్రియలో చూపించేది. సో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు కావాల్సిన ఆక్సిజన్ ఇస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ గుండె కొట్టుకుంటుంది. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు నడవగలుగుతున్నావు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి గాలి పీల్చుకోగలుగుతున్నావు. అదేంటి సార్ అలా అంటారంటే చదవడం సార్ మాట చూపిస్తారు మీకు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 11 వచ్చిన ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 11 వచ్చిన
ఆకాశంలో భూమి సృష్టిపై దేవతలు భూమి మీద ఉండకుండాను ఆకాశము పైన ఉన్న కుదురు నక్షత్రములు ఆయన తన బలము చేత భూమిని సృజించెను, తన జ్ఞానము చేత ప్రపంచము సృజించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశం విశాలపరచెను. ఆయన ఆగ్నేయగా జలరాశం ఆకాశ మండలం నుండి వర్షం కలుగునట్లుగా మెరుపులు పుట్టించడం, తన ధనాధారంలో నుండి గాలిని రాగించాలి. ఇవన్నీ ఎవరుస్తున్నారు? మనకి దేవుడే. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీరు గాలి పీల్చుకోగలుగుతున్నారు ఆయన యొక్క ధనాగారం నుంచి. ఆయనే కనుక ప్రేమించకపోతే గాలి అయిపోతే న్యాయం చెప్తారా? అది మీరు ప్రేమించే అప్పిస్తారా? నేను గాలి ఇస్తాను ముక్కులు ముక్కు పెట్టి ఇస్తే అందిస్తాడు, ఇస్తే దెబ్బ చేస్తాడు, ముక్కులు గాలి వచ్చేది ఆక్సిజన్ కాదు, కార్బన్ డైఆక్సైడ్ కాదు. మీకు అర్థమవుతుంది మాట? గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ మీరు పాడైపోయినప్పటికీ ఆయన మీ పట్ల ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చూపించట్లేదు. దేవుడు నిర్లక్ష్యం చూపిస్తే ఒక పంచాలు గాలాకేసాలి, ఇంకేం అవసరం. మీ వేరప్రేమికులు తెస్తారు 1 కేజీ గాలి, మీ ప్రేమికురాలు తెస్తారు 1 కేజీ గాలి, ఇంజక్షన్ చంపేసి మరి తెస్తా లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు మీ పట్ల నా పట్ల నిశ్చలమైన ప్రేమ చూపిస్తున్నాడు. సో రెండో మాట ఏంటంటే కమెంట్ టు లవ్. దేవుడు అవకాశం ఉంటే ప్రేమించాలా, వీలైతే ప్రేమించాలా, వీలు చూసుకుని ప్రేమించుకుంటే ఖచ్చితంగా ప్రేమించాల్సిందే. సో దేవుడు ఆజ్ఞించాడని అంటే అన్కండిషనల్ కాదు, కండిషన్ చేయాల్సిందే. నీ దేవుడే నేను ప్రేమించము. ప్రేమ అనేది ఆజ్ఞ, ప్రేమ అనేది ఆజ్ఞ. ఇష్టమైతే ప్రేమిస్తా కాదు, ఇష్టం ప్రేమిస్తా కాదు, ప్రేమ అనేది ఆజ్ఞ. అలాంటి ఆజ్ఞను మనం వైలేట్ చేస్తున్నాం అంటే కోటి నష్టం పొందించుకోవడానికి మనం ఏమేమి చెప్పుకున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయం, ఉదయకాల సమయం ప్రభావం అనమాట. నేను ఇక ఆజ్ఞించాను, నన్ను ప్రేమించాల్సిందే. ప్రేమించడం మానేసిన తర్వాత ఆజ్ఞ అతిక్రమిస్తే వచ్చేది నష్టం మాత్రమే. సరే, ఎలా ప్రేమించాలి మనం? మొట్టమొదటి నీ పూర్ణ హృదయంతో కదా, విత్ ఆల్ యువర్ హార్ట్. నీ అంతరంగాన్ని కాపాడుకోవాలి. ఏ విషయాల్లో? ఇన్నర్ లైఫ్, అంతరంగ జీవితం, థాట్స్, డిజైర్స్ అండ్ మోటివ్స్, ఈ మూడింటిని కాపాడుకోవాలి. సో ఈ మూడు మన లోపల ఉంటాయి. ఒక వ్యక్తి దేవుని యొక్క ప్రేమ నిరాకరిస్తా ఉన్నాడు కారణం ఏంటంటే 3 విషయాలు. ఒకటి, ఆలోచనలో ఓడిపోతున్నాడు, కోరికల్లో ఓడిపోతున్నాడు, తర్వాత వైఖరిలో ఓడిపోతా ఉన్నాడు. ఈ 3 విషయాల్లోనే ఆ వ్యక్తి యొక్క పతనాన్ని చూడొచ్చు. సో మొదటి మాట చెప్పండి, థాట్స్. ఇక్కడ కూర్చుని మీరు ఒకవేళ మనం 9 to 9 అనుకోండి, 12 hours ఇక్కడ కూర్చుంటాం, మధ్యలో బ్రేక్ తగ్గలేదు. ఈ 12 hours లో ఎంతసేపు మైండ్ పెట్టగలుగుతున్నారు వాక్యం మీద? ఎంతవరకు వెళ్ళగలుగుతున్నారు? మనం నిద్రపోతా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అంటున్నాడు ఆయన, నీ థాట్స్ కనుక వేవరైపోతా ఉంటే మనం హృదయంతో ఆయన్ని ప్రేమించలేకపోతా ఉన్నాం. రెండో మాట, నీ డిజైర్స్. ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? ఒక బూత్ మాట ఒకటి వాడతాను, తక్కువ బాగా అన్నాను, అబ్బాయిలు అమ్మాయిలు అడుగుతాను. ఈ క్యాంప్కి వచ్చిన తర్వాత మేము మోహం చూడాలని వాడు చేసి చేద్దాం. చేతులు సార్ కొంతమందికి రెస్పాండ్ కాలేదు, తర్వాత అడకల్లో కూడా ఆ థాట్స్ మనకు వస్తాయనే కారణం తెలుసా అండి? ఎవరు డాక్టర్ చేస్తారు మనల్ని? అలా చేస్తున్నప్పుడు ఎక్కడికి వస్తున్నాం మనం? ఇక్కడే. చాలా మంది క్యాంప్స్కి వచ్చేది, చర్చెస్కి వెళ్ళేది లైన్ వేసుకోవడానికి. చాలా దేవుడు చూస్తున్నాడు, లేవేస్తాడు. మా తెలియదు, అన్నోడ తెలియదు, నేను తెలుసు, నా తెలియదు. మీ వైఖరి జాగ్రత్తగా ఉండాలి. స్పష్టంగా చెప్తున్నాడు ఆయన, నీ పూర్ణ అన్నప్పుడు నీ థాట్స్ ఎలా ఉంటుంది, నీ కోరికలు ఎలా ఉంటుంది, నీ వైఖరి ఎలా ఉంటుంది. ఏ కోరిక కూర్చున్నాం? దేవుడు నాతో మండలాన్ని కూర్చున్నారా, లేకపోతే సరదా కూర్చున్నారు వచ్చేటికి? సో పిల్చర్ కట్టు కూర్చున్నారా, లేకపోతే దేవుడు మండలాన్ని కూర్చున్నారా? అందుకని మన ఆలోచనల్ని జాగ్రత్త పట్టుకోవాలి. సో అపవాది మనల్ని డీవియేట్ చేయడానికి, దేవుని యొక్క ప్రేమను లాగేయడానికి వాడు ఆక్యుపై చేసుకునే ఏరియాలో మొట్టమొదటి నా థాట్స్ పట్టుకుంటాడు. సో రెండో మాట నా డిజైర్స్. డిజైర్ అన్నప్పుడు సై అనే మాటకి అర్థం చూస్తారు డిక్షనరీలో. SIR చూడండి,
వ్యవస్థలు అనుకుంటారు మా ఫోన్ తీసుకున్నారు మేమేంటి బ్రో అది తండ్రి The male parent of an animal, especially a stallion or bull kept for grace. అదే తెలుగులో చెప్పడం అంత మామూలుగా అర్థమైంది వినండి తెలుగులో చెప్తారు రండి సరే ఆగండి అన్న చెప్పు అన్న మీరు చెప్పు గుర్రాలు లేక వివిధ రకాలైనటువంటి జంతువుల్లో మగదాన్ని వారు సంతానోత్పత్తి కోసం వాడే జంతువు అది డిజైర్ లో ఉన్న సైలెంట్ అర్థమండి సైడ్ తీసేసి పక్కన పెట్టి డిజైన్ పెట్టాలి డిజైన్ అంటే అర్థం చెప్పండి ఆ థాట్స్ పక్కన పెట్టండి బాబు డిజైన్ అంటే కోరిక కాదు సంతానోత్పత్తి దానికోసం ప్రత్యేకంగా పెంచే జంతువుని సైడ్స్ అంటారు సైడ్ అంటారు అలా చాలా మంది నా కోరిక వస్తున్నారు చూసారా కోరిక నేను చెప్పండి సైడ్ డిజైర్ అంటే డిఎన్ఏ తీసేయడం అది కాకుండా మామూలుకుంటాం అన్నమాట మన జీవితాల్లో ఆ డిజైన్ దగ్గర ఉన్న సైడ్ కనుక మన లోపల అనుకోండి పదే కాన్షియస్ చెప్పండి ఎక్కడ దాకాలి ఇది పని అందుకని ఆడపిల్లలకి మా పిల్లలకి బండి మీద తప్ప ఎక్కడ నిద్ర రాదు అక్కడ నిద్రపోతారు ఆడపిల్లలు పొరగ పెట్టి నిద్రపోతారు సులు కాసుకుంటాను కదా ఆడికి చల్లకుండా తుడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కదా చూడలేదు ఎప్పుడు మీరు అట్లా ఆడపిల్లలు నిద్రపోవడం బండి మీద నోట్ చేసి నిద్రపోవడం నేను చూసా రోజు నా పని అదే కాబట్టి అది చూడటం కాదు ఆ పిల్ల నిద్రపోతా సొంత తెలిసిపోతాడికి ఆయన ఎంత చదువుతాడు అర్థం కదా ఎంత చక్కగా నిబద్ధత కలిగి పడుతుంటారు ఆడపిల్లలు ఇంట్లో పడుకురట ఇంట్లో ఉంటుంది కదా ఎంత పట్టుదల కలిగి రైట్ ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే కంపెనీ వాడు అంత విశ్వాసంగా ఉంటాడు లేకపోతే సరైన తీసేసేవాడు వాడు విశ్వాసం కాబట్టి స్టెచ్కి ఎంత మోగుందని అది ముందు సరైన కూడా పెట్టాడు వాడికి దేవుడు వల్ల చెప్పాలి కానీ వచ్చే విశ్వాసంగా ఆలోచన లేదు ఏం చేయాలి చేసే విశ్వాసం వచ్చే విశ్వాసం లేదు సైలెంట్ పెట్టేసుకోండి ఇక్కడ ఉన్నాయి కదా బాగుంది సో సైలెంట్ ఏమనుకున్నాను చెప్పండి కేవలం లైంగిక వాంఛ కోసం మాత్రమే పెంచే జంతువుని ఆయన అంటారు ఈ దినాన్న యవనస్తులు కూడా ఏమనుకుంటారు ప్రేమ అంటే సెక్స్ మాత్రం అనుకుంటా ఉన్నారు ఆ కారణం చేత ఆ ఒక్క రీజన్ ద్వారా ప్రేమిస్తారు ఒక్క రీజన్ ఆ రీజన్ లేకపోతే ప్రేమ లేదు ఆ రీజన్ లేకపోతే ప్రేమ లేదు 99.99% అంతే ఎక్కడో నాటు మనం ఉండాలని నాకు తెలియదు కానీ 99.99 అంతే ఆ డిజైన్స్ ని మనం కనుక హోల్డ్ చేసుకోకపోతే ఆ డిజైన్స్ కనుక ప్రభుకి అప్పగించకపోతే మన జీవితాల్లో పవిత్రత కాపాడుకోవడం సాధ్యం కాదు కానీ మోటివ్స్ జాగ్రత్తగా ఉండాలా డిజైన్స్ జాగ్రత్తగా ఉండాలని థాట్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి తప్పకుండా ఏమన్నాడు గాడ్ యువర్ ఇన్నర్ వరల్డ్ మీ అంతరంగ ప్రపంచం జాగ్రత్త మీ అంతరంగ ప్రపంచం జాగ్రత్త అందుకని నేను ఒక పదాన్ని వాడాను నీ హృదయ సత్రం అనే మాట వాడాను హృదయ సత్రం ఒక ఆయన మాట్లాడుతూ వెళ్ళాను నేను కూడా ఇది సత్రం అనుకోండి ఏసేకి ఎక్కడ చూడలేదంట సత్రంలో అడ్డలు తిరుగు అడుగు ఇడుగు అంటారు ఆయన ఆశిస్తుంది ఇక్కడ మన హృదయంలో కనుక ఆయన చోటు లేకపోతే మన జీవితాల్లో ఆయన ప్రేమ మనం అనుభవించలేం కాబట్టి నీ అంతరంగాన్ని కాపాడుకోవాలి తర్వాత మాట వెన్ విత్ ఆల్ యువర్ సోల్ నీ పూర్ణ ఆత్మతో అన్నప్పుడు ఐడెంటిటీ గుర్తింపు నీవెవరి అన్న విషయం గుర్తింపు మర్చిపోతే నువ్వు ప్రవర్తించే తీరు విచిత్రం కూడా నేను డాక్టర్ గారు అవ్వాలనుకోండి ఎలా ప్రవర్తించాలి నేను మాదక ద్రవ్యాలు దూరంగా ఉండాలి మత్తు పదార్థాలు దూరంగా ఉండాలి అది వ్యాధి కలిగించడం దూరంగా ఉండాలి అలా అనుకోవాలి ఎందుకంటే మా నాన్నగారు డాక్టర్ గారు కాబట్టి మా నాన్నగారు పాస్టర్ కూడా ఎలా ఉండాలి పాపాన్ని దూరంగా ఉండాలి జాగ్రత్త కాపాడుకోవాలి మా నాన్న టీచర్ అయితే మంచిగా చదువుకోవాలి అది మా నాన్న చెడ్డ కూడా వస్తుంది కాబట్టి లోకపరంగా ఆలోచిస్తే నా గుర్తింపు నా ప్రభు అయితే నా మనసు కూడా అందరూ అనుకో విత్ ఆల్ యువర్ సోల్ అన్నప్పుడు నీ గుర్తింపు ఏంటంటే క్రీస్తు ప్రభు వారు నీ కోసం నా కోసం రక్తం కాచి ప్రాణం పెట్టి నన్ను కొనుక్కున్నాను నా ఐడెంటిటీ అది
సో నా మేడం ఒక కార్డు వేసారు. ఈ కార్డుతో నేను మోసం వచ్చి పడిపోయాను అనుకోండి, ఏమి ఇబ్బందులు, ఎందుకని చెప్పండి, నేరుగా తీసుకొచ్చేస్తారు. ఇది లేకపోతే ఎవరు అనాథ పడిపోయాడంటే తెలిసిన వాళ్ళ ఫోన్ చేయండి అని చెప్పి నంబర్ ఇస్తారు, వాళ్ళ నంబర్ ఇస్తారు. ఈ గుర్తింపు ఉంది కాబట్టి నేను ఎలా తీసుకొస్తారు, అన్నోడికి కాంటాక్ట్ నంబర్ ఇచ్చేస్తారు. నీవు ఎవరో తెలుసా? క్రీస్తు ప్రభు వారు పెట్టావు. నీవు చేసే ఆలోచన, నువ్వు చేసే పని ఎవరు బొమ్మను తీసుకొస్తుంది? ఇదేసుకెళ్ళి ఒక వాటర్ అంటే ఇదేసుకెళ్ళి ఒక వాటర్ గుంతెట్టిపోయిందంటే వెంటనే ఎక్కడ చూస్తారు? నా మొహం చూస్తా, నేను చూస్తారా? నా కోసం లేవా అన్నాను అనుకోండి. పైన ఫ్యాన్ అంటే చెప్పండి, యూత్ క్యాంప్ అక్కడ అక్కడ చేస్తారేమో గుర్తింపాలి. వాస్తవం మీకు నా సంబంధం లేదు, కానీ ఏముంది నా మెడలో ఇది ఉందో బట్టి ఏమంటారు, నేను చేసే పనికి వీళ్ళకి అందగలుగుతాను. మనం క్రీస్తు ప్రభు బిడ్డలమైతే నీవు చేసే పని నీ యొక్క ప్రపంచం ప్రభువుకి లేకపోతే అవమానం వచ్చేది ఈ ట్యాగ్కి, నాకు కాదు అనేది వీళ్ళు, నన్ను కాదు. ఎందుకని చెప్పండి, వీళ్ళందరూ అంతే. మీకు అసలు ఏం తెలియదు వాస్తవానికి. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కనిపించిన అమ్మానికి ఏం తెలియదు మీ గురించి. కానీ ట్యాగ్ మీది కాదు, మీ మమ్మీ డాడీ. మీరు విశ్వాసం అయితే ప్రభువుది. మనం చేసే పని అవమానించే దీనికి కాబట్టి అన్నాడు ఆయన, హూ యు ఆర్, ఎవరు నువ్వు, తర్వాత వాట్ ఈజ్ యువర్ చాయిసెస్, ఈ చాయిస్ ఏంటి. సో మూడో మాట, డోంట్ లూజ్ యువర్ ఐడెంటిటీ ఇన్ ద వరల్డ్. లోకంలోని గుర్తింపును కోల్పోవద్దు. క్రైస్తవుడు ఒకసారి గుర్తింపును కోల్పోయిన తర్వాత ఇక మన జీవితం వ్యర్థంగా పథకం అవుతుంది. అందుకని మంచిలాగా ఒక గదిలో వచ్చే పిల్లలు అలాగే లేదు, మా దేవుడు చేసే పిల్లలు ఏం పెట్టారా? ఒక్కగా చాక్లెట్ చెప్తారా? తినేసి మళ్ళీ ఎందుకుపోతున్నాం. చల్లబడినప్పుడు ప్రమాదమే, కాసేపు ఆపే అవుతుంది మీ ఇద్దరు ప్రమాదం కదా. సరే, కొంతమంది కోసం విందాం. సోల్ అంటే ఏమవుతుంది చెప్పండి అమ్మ. హార్ట్ అంటే థాట్స్ ని, మోటివ్స్ కాపాడుకోవాలి. సోల్ అంటే గుర్తింపును కాపాడుకోవాలి. ఆ తర్వాత మూడో మాట, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ అన్నప్పుడు టైం అండ్ ప్రయారిటీస్, ప్రాధాన్యతలు, సమయం. నీ సమయం ఎక్కడో నీ ప్రేమ అక్కడ ఉంటుంది. ఎక్కువ సమయాన్ని దేనిలో ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారో దట్ ఈజ్ యువర్ లవ్. మీరు దేన్ని అమితంగా ప్రేమిస్తారో దాని మీద ఏం చేస్తారు చెప్పండి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అంటాడైనా విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ అన్నప్పుడు, స్ట్రెంగ్త్ అంటే ఎనర్జీ అండ్ టైం. ఎనర్జీ అండ్ టైం అదవుతండి. మాకు ఇలా చెప్పారు, మరి అంతవరకు తెలియదు కానీ టీచర్ చెప్తారు. 1 hour క్లాస్ చెప్తే 8 hours ఎక్కిపోతారు. 1 గంట వాకింగ్ చెప్పినా, పాట చెప్పినా 8 hours వర్క్ కంప్లీట్ అవుతుంది. 8 hours శక్తి. అదో రోజు 2 సార్లు చెప్తే 16 గంటల శక్తి అవుతుంది. కూర్చోడానికి అంతే శక్తి వాళ్ళు కన్జ్యూమ్ అవుతుంది. అయితే ప్రశ్న, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ అన్నప్పుడు టైం అండ్ ప్రయారిటీస్, నీ ప్రాధాన్యతలు ఏంటి, సమయం ఎలా ఇన్వెస్ట్ చేస్తా ఉన్నావు. శక్తి ఈజ్ ఈక్వల్ సమయం ప్లస్ శ్రమ, ఈ రెండు కలిస్తే శక్తి అనుకుంటాం కదా. నీ సమయం ఎక్కడో నీ ప్రేమ అక్కడే ఉంటుంది అన్నమాట. తమ మొదటి కాదు హెసెత్ కలిగిన జీవితం రావడం చూడండి. అంటే ఆ మాట చెప్పారు కదా, హెసెత్ అనే మాటకి అర్థం ఏంటంటే వాళ్ళు ఎలా బతుకుతారంటే ప్రార్థన, వాక్య ధ్యానం, ప్రేమ, విధేయత, సంపూర్ణ సమర్పణ కలిగిన విధేయత జీవిస్తూ ఉంటారు. ఎవరైతే దేవుని ప్రేమను కలిగి జీవిస్తూ ఉంటారో వాళ్ళు కనబడే ప్రాథమికమైన లక్షణాలు, ప్రార్థన ఉంటుంది, వాక్య ధ్యానం ఉంటుంది, దేవుని ప్రేమ ఉంటుంది, విధేయత ఉంటుంది. ఆ విధేయతలో సంపూర్ణ సమర్పణ ఉంటుంది. సంపూర్ణ సమర్పణ ఉంటుంది. కింద ఏమని రాసుకున్నాం, నాట్ పార్షియల్ ఒబీడియన్స్ అనమాట. నాట్ పార్షియల్ ఒబీడియన్స్, రైట్? కొంచెం కింద కదా. పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ డిసొబీడియన్స్. పాక్షిక విధేయత అనేది అవిధేయతతో సమానం అన్నమాట. మొబైల్స్ అందరూ ఇచ్చేయండి అనేది కమాండ్, ఇచ్చేసారు, అది విధేయత. కొంతమంది జేబులో పెట్టుకున్నారు వైబ్రేషన్ పెట్టి, దాన్ని అవిధేయత అని చెప్పంటాం. అవిధేయత ఈజ్ ఈక్వల్ పాపం. అదే అది పాక్షిక విధేయత. మీరేం బయటికి పెట్టాల, జేబులో ఉంది, బయట కనపడదు, వైబ్రేషన్ ఉంది. సో బయట అన్నది పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ ఆల్సో డిసొబీడియన్స్. సమయలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 1 వచనాలు 1-2 వచనాలు. ముందే ఒప్పుకున్నాడు, వెనక తిరిగి ప్రామిస్ చేయాలి, వెనకాల పెట్టింది కొత్తదేనా. సో సిగ్నల్ మనకి చెప్పండి, అటువైపుకేమో యాక్సెప్టెన్స్ చూపిస్తుంది, ఇటువైపుకేమో ఇష్టం చెప్తా ఉంది. అలా అనుకుంటున్నాం, రైట్? చదవండి ఒకసారి. మొదటి సమయం 15 ఉంటుంది.
ఒకనొక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపారు. యెహోవా మాట వినుము. చదవమా. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా అమాలేకీయులు నా జ్ఞాపకమే. వారు ఐగుప్తు నుంచి రాగానే అమాలేకీయులు వారి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చింది కదా, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను ఇది బైబిల్ చెప్పే మాట. కనికరింపక అండర్లైన్ చేసుకుంటే మారు మనసు పొందిన వ్యక్తి కానీ దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి కానీ చేయాల్సిన పని దేవుడు చంపమన్న వాటిని చంపాల్సిందే. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని వచ్చాను చదవండి. కొలసలకు రాసిన పత్రిక 3లో 1-5 వచ్చాను చదవండి త్వరగా. మీరు క్రీస్తు కూడా లేకపోయిన వారైతే పైన వాటిని వెనకండి. క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుంటున్నారు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు ఏలేనుగా మీరు చచ్చిపోయారు, మీరు దాచబడ్డారు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీద ఉన్న మీ అవయవాలు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనాపేక్షను చంపండి. చంపండి అనే మాట. కుక్క పిల్లలు పెంచుకుంటున్నారు, చంపుతారా చచ్చిపోయినా చూస్తారు. దగ్గర కుక్క పిల్లలు పెంచుకుంటారు, పంపిన ఉంటాయి కదా, పేర్లు ఉంటాయి కదా, పెంచుకుంటున్నారు. దాన్ని జబ్బు వచ్చింది, చంపేస్తారా బతికించుకుంటారు దాన్ని లాస్ట్ మినిట్ వరకు. ఆ చచ్చిపోయి ఇంకో చచ్చిపోయిన ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. కుక్క చచ్చిపోయి మనిషి చచ్చిపోయిన ఫీలింగ్ వస్తుంది. మనిషి చచ్చిపోయిన ఏడవ అర్థమవుతాయి మాట. పెంపుడు జంతువులు చంపలేము. ఈయన అన్నాడు మీరు పెంచుకున్నారు ఎప్పటిదాకా వాళ్ళు చంపండి. ఎంత కష్టం ఉంటే తప్ప పని చేయలేము మనం. అబ్రాహం గారు తన కుమారుని బలి మనం తీసుకెళ్ళిపోయాడు, ఒకటే కొడుకు ఇచ్చేమన్నాడు. ఎంత మమకారం పెంచుకున్నాడు. ఓ 10 సంవత్సరాల కాలం, 10 సంవత్సరాల నెరవేరు ఒక్కసారి చంపమన్నప్పుడు వెళ్ళిపోయి చంపేయడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఆ ప్రశ్న, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, దురాశ, విగ్రహారాధనాపేక్ష అన్నారు కదా, వీటిని మీ దగ్గరికి వచ్చినప్పటికి చివరి తీసేద్దాం. ధనం లేదు కాబట్టి అపేక్ష కూడా లేదు, పక్కన పెడతాం. మిగిలిన 4 విషయాల్లో ఎంతో కొంత పాళ్ళు ఉంటాయి యవనకాలం. వాటి కోసం మీరు బతుకుతూ ఉంటారు. ఉదయం లేచింది మొదలుకొని దేనికోసం మీ మనసు సర్చ్ చేస్తా ఉందో అది మీ జీవితం. ప్రభు అన్న వాటిని చంపేయండి. ఎలా చంపుతారు మీరు? బాగా ఇష్టంగా పెంచుకున్నారు కదా, దాన్ని ఇష్టం పెంచుకున్న చంపరు, దాచిపెడతారు. కుక్కలు నమ్ముతున్నా వస్తున్నారు అక్కడ వీధుల్లోకి, కుక్కలు తెస్తారా వదిలేస్తారు, తీసుకెళ్ళిపోండి. కుక్కలు కలుస్తున్నాయి కదా, వదిలేసి చంపేమని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. దాచిపెడతారు, కుక్కలు బయట పంపించేస్తారా? ఎంతవరకు దాచిపెడతారు? అర్థమవుతుంది మాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు చంపమన్న వాటిని దాచిపెట్టుకోకండి అన్నప్పుడు దేవుడు దావుడు మూత్రాలు మాట్లాడమంది. ఆయన జారత్వం అంటే ఎవరు చేస్తారు చెప్పండి? వివాహానికంటే ముందు అపవిత్రత, వివాహ వ్యవస్థ లోపల ఈ 2 ప్రధానమైన పాపాలు అప్పటి నుంచి ఇప్పుడు కూడా. అందుకని పదే మాట్లాడాల్సి వస్తుంది. మనం మాట్లాడేది బైబిల్లో మాట్లాడాలి. ఒక మనిషి అధికంగా శోధింపబడేది, లాగబడేది, పతనమైంది వాటిలోనే. సో ప్రభుత్వం చంపండి. నువ్వు ఎంత కఠినంగా లేకపోతే అంత నష్టపోతావు. చాలా కఠినంగా ఉండాలి. చంపడం అనేది హాని చేత తెలిస్తే చంపుతారు కదండి. పాము చంపుతారు, పాలు వస్తారు పోయి తీసుకెళ్ళి వీళ్ళు తాగుతారంటారా, కాబట్టి మేరకు వస్తుంది. ఎలా మన ఇంట్లో అంటారా, తొక్కి చంపేస్తారు. మనలో భయం ఉన్నా సరే ఎవరు లేకపోతే మీరు చంపేస్తారు. అట్లా కూడా తర్వాత భయపడిపోతారు. నేను చంపాను ఆయన ఫోటో కూడా తీసుకుంటే నేను చంపిపోవాలి. చంపిన తర్వాత కథ భయం వేస్తుంది, నేను చంపానని చెప్పి. ఇప్పుడు ఆ ప్రశ్న ఏంటంటే, మన జీవితాలకి హాని చేసిన వాడి ప్రభు చంపమన్నప్పుడు చంపకుండా దాచిపెట్టుకున్నాం అనుకోండి, ఆయన ఆలోచించట్లేదులే అని వదిలేసి అన్నారు అనుకోండి, వదిలేస్తే అది బతుకుంటది. అందుకని వేరుతో సహా పెగిలించి వేయాలి అంటే అన్నారు. చింత చెట్టు చచ్చిపోయే దానికి ఏం పోదంట, చచ్చిపోయేదాకా ఈ పాప వదిలిపెట్టాం మనం, చచ్చిపోయేదా తర్వాత మాట. డోంట్ లవ్ ద వరల్డ్, లోకాన్ని ప్రేమించకండి అన్నప్పుడు ఫెయిమ్, ప్లెజర్
అప్రూవల్, యూ కెనాట్ లవ్ బోత్ ఈక్వల్. సో ఘనత కోసం, సంతోషాల కోసం, ఎదుటి వ్యక్తి యొక్క ఒప్పుదల కోసం మనం ప్రయత్నించకూడదు. అది చాలా ప్రమాదకరమైంది. ఇంప్రెస్ చేయాల్సింది లోకాన్ని కాదు, ఇంప్రెస్ చేయాల్సింది ప్రభుని. మన జీవితం దేవునికి ఆమోదకి ఉండాలి కానీ మనుషులు కాదు. చాలా సార్లు మీరు డ్రెస్ చేసుకుంటే ఏమనుకుంటారు చెప్పండి, ఇది నచ్చుద్ది ఆయనకి అనుకుంటారు, ఆ అమ్మాయికి ఇది నచ్చుద్ది అనుకుంటారు. సో ఏం చేసినా మనం కోరుకుంటాం చెప్పండి, అప్రూవల్ కావాలా. అప్రూవల్ రాకపోతే దానికి పెద్ద విలువ ఉండదు. ₹1,00,000 చీర కట్టుకున్నారు, ఎవరు మాట్లాడుతారు దాని గురించి, ఇంటికి నిలబడతారు, తీసుకెళ్ళాలి. సాయంత్రం వస్తారు 4 దాకా, 4 మీరే చెప్తారు ₹1,00,000 అక్కడ చూసేవాడిని, అదే తగ్గించట్లేదంటే చాలే కదా, తగలేస్తారు తీసుకెళ్ళి. అప్పుడు ఇది అలాగే మొహంలా కొనాలి సార్ కొనిచ్చుకున్నాళ్ళు అండి అలా కదా. ఎందుకని అప్రూవల్ రాకపోతే ఆ అప్రూవల్ కొంచెం ప్రయాసపడతారు. సో కట్టేటప్పుడు వేసుకునేటప్పుడు ఆలోచన ఉంటాయి కదా. మీ జీవితంలో మిమ్మల్ని అప్రూవ్ చేసిన ప్రభువే, లోకం కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, డోంట్ లవ్ ద వరల్డ్. తర్వాత మాట, రెండింటిని ఒకేలా ప్రేమించలేము, లోకాన్ని ప్రభుని కూడా. తర్వాత అంటాడు ఆయన, వాట్ ఈస్ టేకింగ్ గాడ్స్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని స్థానాన్ని ఏది ఆక్రమిస్తా ఉంది? ఎలా తెలుస్తుంది మనకి ఇది అని అన్నప్పుడు, మన 24 hours టైంలో లేదా 12 hours టైంలో ఎక్కువ సమయం ఏది మీ ఆలోచనలో ఉంటుందో అది మీ దేవుడు. ఎక్కువ సమయం ఏది మీ ఆలోచన ఉంటుందో, ఎలా ఏముంటుంది చెప్పండి మీ ఆలోచనలో, అది చెప్పలేదు మీరు రాసుకోండి, అది మీ దేవుడు. అవునన్నా కదా? ఒకవేళ మీ ఆలోచనలో మమ్మీయే ఉంటే, డాడీయే ఉంటే, ఒక అబ్బాయి అమ్మాయి ఉంటే, కూడు సెల్ ఫోన్ ఉంటే, లేదా వీడియో గేమ్స్ ఉంటే, అది మీ దేవుడు. నీ దేవుడు ఈయన కాదు, ఆయన నీ దేవుడు అవుతాడు. కాబట్టి సమయం ఎక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తా చూడతాం అనమాట. లవింగ్ ఫుల్లీ దేవుడు హృదయపూర్తి ప్రేమించగలుగుతా ఉన్నావా, ఈ చెక్ చేసుకోవాలి. తర్వాత మాట ఇక్కడ కొన్ని పదాలు పెట్టామే. కీర్తన 86:11. కీర్తన 86:11. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయండి. ఇక్కడ తెలిసిందే కదా, ఒక అడిగే కనపడుతుంది, ఇంకొక అడిగే ఉంది, ఆయన మొదలు. మన పతనావస్థ సమయాల్లో వదిలిపెట్టాల భుజాలుగా మోసుకెళ్తాడంట. దేవుడు ఎన్నడూ కూడా తన ఏది విశ్వాసం వదిలిపెట్టే దేవుడు కాదు. మన పతన దగ్గర ఎక్కడ ఉంటాం మనం, ఆయన భుజాలుగా ఉంటాం. సో దేవుడు కాపాడాడు కాబట్టి అలా బతుకున్నాం. గుర్తుపెట్టుకోండి, సేటన్ ఎప్పుడు కూడా విశ్వాసం చంపే పనులు ఉంటాడు. ముందు నైతికంగా పతనం చేస్తాడు, తర్వాత సామాజికంగా పతనం చేస్తాడు, ఆ తర్వాత రహస్యంగా పతనానికి ముందు జరుగుతాయని, ఆ తర్వాత బహిరంగ పతనంతో చేసుకోగలడు. బైబిల్ అంటా ఉంది, నీకు భయపడినట్లుగా నన్ను నడిపించండి ప్రభా. తర్వాత మాట ఏముంది పక్కన, యోహాను 1:19 ఆయనే మొత్తం మనం ప్రేమించాడు. ఆ అమ్మాయి ప్రేమించింది, అబ్బాయి ప్రేమించాడు కాదు, దేవుడే ప్రేమించాడు. మొదట ఆడి సైడ్ కొట్టాడు. మొదటి నువ్వేగా నాతో మాట్లాడింది, మొదటి నువ్వేగా నాకు చాక్లెట్ ఇచ్చిందంటే ఇచ్చింది. సో బట్ బైబిల్ ఏమంటే చెప్పండి, మొదట ఆయనే, ప్రపోజల్ ఎవరైనా కావచ్చు కానీ పాపం ఉంటుంది అక్కడ. కానీ ప్రభు అంటాడు, నేను పాపం చేయడానికి ప్రేమించేది ఆయన. బైబిల్ అంటది మొదట ఆయనే ప్రేమించాడు. ఏమవుతుంది మొహానికి, చచ్చిపోతే రేపు 3 ఏంటి, నీ పొట్టలు పక్కన పెడితే ఇల్లు కాదుకో అంటారు, లేచి వెళ్ళిపోతారు. అట్లా మారిపోతాం. మెడికల్ స్టూడెంట్స్ కి శవాలు ఇస్తారు, పోయమని. అమ్మాయిని శవాలు ఇస్తారు, అబ్బాయి శవాలు కూడా ఇస్తారు. వాటిని శవాలు అనకూడదు, నాకు ఒక పేరు ఉంటుంది, కెడవర్ అంటారు. కెడవర్ అది పెట్టుకుని కూర్చుంటారు. కూర్చుని ఒక్కొక్క పాటు పోసుకుంటారు. పోసుకొని నా చెయ్యి, నా కాలు పోసుకుంటారు, మామూలు పోసుకుంటారు. ఆ శవం బ్రతుకున్నప్పుడు ఎంత గర్వంగా ఉంటుందో, ఆ దేహాన్ని కాపాడుకోవడానికి ఎంత తాపత్రయపడి ఉంటుందో, ఎంత తాపత్రయపడి ఉంటాడు. వన్స్ జీవం పోయిన తర్వాత డాక్టర్ చేతిలో ఆట వస్తువు అయిపోయింది. ప్రతి నరాన్ని లాగుతారు తీసి, కొంటారు శవాల్ని, కాలేజీలో కొంటారు. శవముటాలు ఉప్పురాడు, వాళ్ళ చదువుకు అదే ఆర్థిక కాబట్టి వాళ్ళు ప్రేమిస్తారు దాన్ని బాగా శవాలు. సో మొట్టమొదటి డాక్టర్ గారు వచ్చి చేతులు ఓపెన్ చేసి చూపిస్తాడు. అందరూ మొహాలు పక్క పెట్టి ఒకసారి చూపు చూస్తాడు, లైన్ అవుతుంది పక్కనే. అప్పుడు ఎంత చెప్తాడు, ఇది చెయ్యి, ఇది కావాలి, ఇది పొట్ట, ఇది మొత్తం చెప్తాడు అన్నమాట. వాళ్ళు పట్టుకోవాలి, పోయాలి, తీసి పక్కన పడాలి. ఒకసారి ఆలోచించండి, బ్రతుకున్నప్పుడు ఆ సేవ ఎలా ఉంటుందో.
దేనికోసం ప్రయాసపడి ఉండదు. ఒకసారి శ్వాస పోతే నా అన్న వాళ్ళని ప్రేమించలేరు. శ్వాస పోతే ఒకసారి శ్వాస పోతే నన్ను ఎప్పటిదాకా ప్రేమించిన వాళ్ళు పారిపోతారు. బ్రహ్మంట ఉన్నాడు, మొదట నేను ప్రేమించాను. ఏమన్నా మనం ప్రేమించడానికి ఏమీ లేకపోయినా ప్రేమిస్తాడు. ఆ ప్రేమ మనకు అర్థమైతే ఆయన మనం పారిపోలేము. తర్వాత మాట, దేవుడి ప్రేమ మనకు కనబడాలని అంటే ఖచ్చితంగా ఆయన స్థాపించింది కనబడితే తప్ప మనం ప్రేమించలేము. గల్తీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 వచనాలు. గల్తీ పత్రిక 5:22 వచనాలు. అయితే ఆత్మఫలమే మనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశనిగ్రహం. సో దీనిలో దేవుడు మనలో స్థాపించకపోతే మనం ప్రేమించలేము. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు మన లోపల తన ప్రేమను స్థాపించకపోతే మనం ప్రేమించలేము. దేవుడు స్థాపించడం మనం ప్రేమించగలుగుతాం. ఒక మాట చెప్తానే, చాలా మంది ఆడపిల్ల అకౌంట్స్ ఉన్నాయమ్మా, బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా? మీకు కదమ్మా, మీకు ఎందుకు ఉంటారు? చదువుకునే పిల్లలు అకౌంట్స్ ఉన్నాయమ్మా? అబ్బాయిలు అకౌంట్స్ ఉన్నాయా? అకౌంట్స్ ఉన్నాయి కదా. అకౌంట్ లో డబ్బులు మీరు సంపాదించేసుకోవడం మీ అమ్మాయి వేస్తారా? వాళ్ళు అయితే మన డబ్బులు లేకపోతే ఎక్కడ అకౌంట్ మన పేరు ఉంటుంది కదా. సో బైబిల్ అంటా ఉంది, మీరే మీ లోపల ఆయన ప్రేమ స్థాపించకపోతే మనం ప్రేమించలేము. అది అన్నాడు ఆయన, ప్రేమ, సంతోషం, సమాధానం. ఈ మూడింటిని ఒక వ్యక్తి మారు మనసు పొందిన ఇద్దరికినా అబ్బాయి అందకుండా డాటా అవుతున్నా అందుకే కాయన చూడకపోతే వాళ్ళు ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు ఒక్కరే నాయన ప్రేమించుకోవాలి. మన భీమవరం మీటింగ్కి వెళ్తే వాళ్ళు అన్నారు, ఇక్కడ అందరూ ఆడలేదు. అది భీమవరం అర్థమైందండి. సరే, ఇక్కడేమన్నాడు, భీమవరం అందరూ ఆడలేదు కాదు. నేను వెళ్ళిన ఏరియా అక్కడ ఏరియా అంటే ప్రేమ, సంతోషం, సమాధానం. ఈ మూడు విషయాలు మారు మనసు పొందిన వ్యక్తి దేవుని పట్ల కలిగి ఉండాల్సిన విషయాలు. ప్రేమ అంటే మీ ప్రేమ కాదు, ప్రభా ప్రేమ నాలో పుట్టదని తెలుసు. ఎలా ప్రేమించావు? అది నేను ప్రేమిస్తున్నాను. ముందే నన్ను ప్రేమించావు, నేను నిన్ను ప్రేమించలేదు, అందుకని బట్టి నేను ప్రేమిస్తున్నాను. ప్రభా నా జీవితం నష్టపోవాల్సిందే, కానీ నన్ను ప్రేమిస్తా ఉన్నావు. నష్టపోయి నన్ను ప్రేమిస్తాను, నేను ప్రేమిస్తాను అన్నప్పుడు దేవుడు స్థాపించారు కాబట్టి మనం ప్రేమించగలుగుతున్నాం. ఇది రెండో మాట. మొదటి మాట. రెండో మాట ఏమన్నాడు? తర్వాత కాదమ్మా, తర్వాత మాట 4వది సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం. మూడింటి ఏమంటామండి అంటే, దేవుడి యొక్క ప్రేమ ఏ వ్యక్తిలో స్థాపించబడిందో ఆ వ్యక్తి తోటి వారి పట్ల చూపించే ప్రేమని ఇప్పుడు అంటారు. దేవుడు నన్ను ప్రేమించాడు, స్థాపించాడు కాబట్టి ఏం చేస్తాను అంటే ప్రేమ, సంతోష, సమాధానం. ఈ మూడు నాలో ఉంటాయి, దేవుని పట్ల ఉంటాయి. నాలో దేవుని ప్రేమ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి నేనేం చేస్తాను? ఆ దీర్ఘశాంతం, మంచితనం, దయాళుత్వాన్ని తోటి వారి పట్ల చూపిస్తూ ఉంటాను. తోటి వారిని ప్రేమిస్తున్నప్పుడు కూడా కనపడాలి. ఒకటి దయ ఉండాలి, మంచితనం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి. ఆ మూడు లేకపోతే మనం దేవుని ప్రేమను ఎదురుదిగినట్లు లేక. తర్వాత పాటు ఏమన్నాడు ఆయన? విశ్వాసము, సాత్వికం, ఆశనిగ్రహం. ఈ మూడు కూడా మనం మన పట్ల కలిగి ఉండాల్సిన విషయాలు. విశ్వాసం, సాత్వికం, ఆశనిగ్రహం మనం కలిగి లేకపోతే దేవుడు స్థాపించిన ప్రేమకి నేను వ్యతిరేకంగా జీవించడం లేక అన్నమాట. నా దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను ఏం చేయాలి చెప్పండి? లోక ప్రేమ దగ్గర నిగ్రహించుకోవాలి. నా దేవుడు నన్ను సంతోషంతో నింపాడు కాబట్టి ఏం చేయాలి చెప్పండి? సాత్వికాన్ని కలిగి జీవించాలి, అలాగే ఆశనిగ్రహం కలిగి జీవించాలి. సో ఈ మూడు విషయాలు పక్కన పెట్టుకున్నప్పుడు నాకు దేవునికి, నాకు తోటి వారికి, నాకు ఆ 9 విషయాలు కలిపి అన్నాడు ఆయన. ఇది దేవుడు మన జీవితాల్లో స్థాపించిన ప్రేమ. ప్రేమలు కాదు, ప్రేమ. ఈ 9 విషయాలు మనం లేకపోతే ఇంకా మన జీవితాల్లో దేవునికి కార్యం జరగలేదు. సో దేవుని కార్యం జరిగితే దేవుని ప్రేమిస్తాం, ఆయన స్థాపించిన ప్రేమతో లోకాన్ని ప్రేమిస్తాం. అదే సమయంలో నన్ను నేను కూడా ప్రేమించుకుంటాను. నన్ను నేను ప్రేమించుకుంటే తొందరపడి మాట్లాడలేను, ఆశ నిగ్రహించకుండా జారిపోలేను. అని గుర్తుపెట్టుకోండి. ఎవరి జీవితాల్లో ఆశ నిగ్రహం లేదో వాళ్ళకు చిన్న హెచ్చరిస్తాను. చదవండి ఒకసారి. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. ఏసు మాట్లాడుతున్నా నాకు కూడా చెప్పండి. లేదు ఇప్పుడు మొదటి అధ్యాయం 2వ పత్రిక 7వ వచనం.
దేవుడు మనకు తిమోతికి రాసిన 2వ పత్రిక 1:7 వచ్చింది. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు అనే మాట. సో దేవుడు ఏమి ఇచ్చాడు? మళ్ళీ నవ్వుకుంటండి బాబరి నాయన ఎదుగురా వెళ్ళిపోదు కదా, చాలా ఇబ్బంది కూర్చున్నవే, జల్లు బాగుతున్నాయా ఏంటంటే చేసేది ఏమీ లేదు. సరే, దేవుడు మనకు శక్తి ఇచ్చారు, ప్రేమించారు, ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మని ఇచ్చారు కానీ పిరికితనం కలిగిన ఆత్మ ఇవ్వలేదు. సో ఇది బైబిల్ చెప్పిన మాట. నేను ఒకవేళ జారిపోతున్నాను అనుకోండి, టెంప్టేషన్ పడిపోతున్నాను అనుకోండి, దేవుడు ఇవ్వలేదా లేకపోతే మీరు కదా తీసుకోలేకపోతున్నారా? మనం తీసుకోలేకపోతాం. సో బైబిల్ అంటే దేవుడు నీకు ఇచ్చాడు కానీ వద్దన్నా అంతే. పడిపోయేవంటి కారణం కూడా తెలుసా? దేవుడు ఇచ్చిన నిగ్రహాన్ని పక్కన పెట్టి నువ్వు లోబడిపోయావు కాబట్టి. సో దేవుడు ఎక్కడ కూడా ఇవ్వకుండా చేయమని చెప్పడు ఆయన. జారిపోతున్నాం అంటే కారణం తెలుసా? లోక ఆకర్షణ కాదు, నువ్వు దేవుడిని విడిచిపెట్టేసావు. ఎవరు సాతాను యొక్క ఆధిపత్యం కింద తెలుసా? చదువుతారన్నమాట. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 18 వచ్చిన చదవండి. 18 వచ్చిన అపోస్తల కార్యాలు 26. నన్ను చూచిన సంగతిని గురించి, నేను నీకు కనపడకో సంగతిని గురించి, నేను పరిచారకుని కానీ కనబడి ఉన్నాను, నీవు లేచి నీ పాదము పిలుము. చివరికి తెలుసా, వారు చీకట్లో నుంచి వెలుగులోకి, వారి తెలుస్తాయి వారి చీకట్లో నుంచి వెలుగులోకి సాతాను యొక్క అధికారం కింద నుంచి దేవుని తిరగాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ఆధిపత్యం కింద ఉన్నవాడేమో నిగ్రహం కలిగి ఉన్నాడు, సాతాను యొక్క ఆధిపత్యం కింద ఉన్నవాడే పడిపోతుంటాడు. గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్ థింగ్. మీరు సాతానికి ఈళ్ళైపోతేనేమో పాపంలో జారిపోతారు, దేవునికి అప్పగించుకుంటేనేమో నిలబడతారు నిగ్రహం కలిగి. జారిపోతే సాతాను కింద ఉన్నారు, నిలబడిన ప్రభు కింద ఉన్నారు. నిలబడ్డ జారిపోయిన మీ ఇష్టం తెలుసుకోండి. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం చేయగలుగుతున్నాం. తర్వాత మనం చదవండి నిర్గమకాండం 34:7. నిర్గమకాండం 34:7. కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించను గాని ఆయన ఏమాత్రము గుర్తుపెట్టుకోండి, అక్కడ రాయబడి మాట దోషం, అపరాధం, తర్వాత ఏంటమ్మా పాపం. ఏం చేస్తున్నారు? వీటిని క్షమించడా? క్షమించను. వెరీ గుడ్. మరి దేనికి క్షమించడండి ఆయన? దోషి నిర్దోషి చేయడండి ఆయన. క్షమించేది పాపాన్ని, కానీ పనిష్మెంట్ మాత్రం తప్పదు. ఆ పనిష్మెంట్ నా ప్రభు మీద పడింది. అది ఎరిగి మనం పాపం చేస్తున్నప్పుడు వదిలిపెట్టాడు దేవుడు. అది చెప్పిన మాట అన్నమాట. గుర్తుపెట్టుకోండి, బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నమాట. దోషాన్ని, అపరాధాన్ని, పాపాన్ని క్షమిస్తాడు అని చెప్పిన ప్రభువే కిందేమన్నాడు? దోషిని నిర్దోషిగా తీర్చడు అన్నప్పుడు ఆ దోషాన్ని తీసివేయడానికి నిర్దోషి అయిన ప్రభు ప్రాణం పెట్టాడు. ఈ ప్రాణం యొక్క విలువ అర్థం కానివాడు తిరిగి మళ్ళీ పాపం చేస్తూ ఉంటాడు. ప్రభు అన్నాడు 1000 తలాలకు వదిలిపెట్టాడు. ఎవరైతే తెలిసి పాపాన్ని కొనసాగిస్తూ ఉంటారో వారి విషయంలో ఆయన సీరియస్గా ఉన్నాడు. అదే అన్నమాట. సో మన జీవితాల్లో క్షమించాడు, కానీ క్షమించినప్పుడు ఆయన వెల చెల్లించాడు. ఆయన వెల చులకన కాదు. ఎవరికి చులకన అవుతుందో వాళ్ళ జీవితాలు శ్రమ అనిపించాల్సిందే. ఇది తర్వాత మాట. ఇక్కడ ఏమంటుందో రూతు గ్రంథం 3:10. ఆ హెసెద్ అనే ప్రేమ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అక్కడేమో అన్నాడు, తర్వాత దగ్గర ఏమన్నాడు? మే ద లార్డ్ బ్లెస్ యు మై డాటర్, ఐ విల్ డూ ఫర్ యూ వాట్ ఎవర్ యు సే, సిన్స్ ఆల్ ద పీపుల్ ఇన్ మై టౌన్ నో దట్ యు ఆర్ ఏ ఉమెన్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్. తెలుగులో బాగుంటుంది, చదవడం ఏమంటుంది? నా కుమారి, యెహోవా చేత నీవు దీవెనొందినదానవు, కొద్ది వారిని కానీ గొప్పవారిని కానీ సత్ప్రవర్తన కంటే. సో ఇక్కడ నయోమి గారు మాట్లాడుతున్నారు, నా కుమారి అన్నారు కదా. వాస్తవంగా మోయాబురాలు
మోయాబురాలైన ఆవిడ అత్తగారి యొక్క విశ్వాసాన్ని చూసింది, శ్రమలు ఎలా ఉందో చూసింది. ఆ దినాన వాళ్ళు అనుసరించే ఆచారాలు దగ్గర వచ్చినప్పటికీ శ్రమ వస్తే దేవత రావాలి, వాడు చేయి కొద్దిగా వెళ్ళిపోవాలి, పిల్లల కాలం ఒక దేవత కావాలి, అలా పూజిస్తూ ఉండేది ఆవిడ. అలాంటి ఆవిడ ఎప్పుడైతే ఈ కుటుంబంలోకి వచ్చిందో తన అత్తగారి విశ్వాసాన్ని చూసింది, అత్తగారి విశ్వాసాన్ని పాత్రలైంది. అదే సమయంలో తన అత్తగారు సేవించి దేవుని పెరిగింది ఆవిడంటది నీ దేవుడే నా దేవుడు, నీ ఊరే నా ఊరు, నీ ప్రజలే నా ప్రజలు అన్నప్పుడు ఆమె చూపించిన ప్రేమకి ప్రభు ముగ్గురైపోయారు. సో మన జీవితాల్లో దేవుడు ఎలా చూపిస్తున్నాడు, గతం మీద అదే, కానీ ఎప్పుడైతే ఆయనలో ఉన్నది మనకు అర్థమైందో మన ఏది చెప్పండి, ఆ గతాన్ని విడిచి అలాంటి తిరుమల రావాలి. నాకు మరి నువ్వు సత్ప్రవర్తన కలిగిన దాని అన్నమాట. ఎవరు ఇస్తున్నారు స్టేట్మెంట్? ఎవరు ఇస్తున్నారు? అత్తగారు ఇస్తున్నారు. ఎంతమంది కోడలు చెప్తారు ఆ మాట? మా అత్తగారు ఎలా చెప్తారు? ఎంతమంది కోడలు ఈ మాట కలిగి ఉన్నారు అత్తగారి దగ్గర నుంచి? నా కోడలు సత్ప్రవర్తన కలిగిన స్త్రీ అని. ఆ సంగతి మీకే తెలుసా అని అంటారు కదా. అంటే ఆ నయోమి కాదులేండి, ఆబ్వియస్ గా రాదా సార్, ఆ నయోమి అంటే ఆ మాట అంచాము కదా. సో నయోమి గారు దేవునికి భయపడింది ఆవిడ. దేవునికి భయపడే అత్తే ఆ మాట చెప్పగలరు కానీ భయపడే అత్త చెప్పలేదు, కంగారు పడాలి మీరు, అలా అనలేదు కాబట్టి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నయోమి గారి యొక్క జీవితం ఎవరి ఇన్ఫ్లుయెన్స్ చూపించింది? రూతు గారి మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ చూపించింది? నీ జనమే నా జనం అక్కడ దాకా వచ్చింది కదా. ఇప్పుడేం చేస్తారు చెప్పండి, పెళ్ళే నెలకి వేరే కాపులు పెళ్ళిపోతే లేదా మా ఇంటికి వెళ్ళిపోతారు, కేలు కథ. ఒక నెలకే వారానికి 4 రోజులు వెళ్ళాం. ఇప్పుడేం చేస్తారు లేటెస్ట్ గా అపార్ట్మెంట్ తీసుకుని నా ఫోటో పెట్టి అప్పుడు వస్తా పెళ్లి చేసుకో, లేకపోతే పెళ్లి చేసుకో. అపార్ట్మెంట్ ఉండాలా, వాషింగ్ మిషన్ ఉండాలా, తర్వాత కుక్కర్ ఉండాలా, తర్వాత అటుల్లో మిషన్ ఉండాలి, అది ఎన్ని పెడితే పెళ్లి చేసుకుంటా అంటాడు. రాదంట జాత బాబు కుర్రలారా, తల్లిదండ్రులు మాట్లాడండి, మోసపోబాకండి, ఎదురు డిష్ వాష్ మనకి రైట్ జాతీయులు అండి అమ్మా, మీరు కూడా గణేష్ పెట్టబాకండి, కుక్కర్లు పెట్టేస్తారు, తర్వాత మీ ఇష్టం. నాకు మరి నీ సత్ప్రవర్తన కలిగిందని నాకు తెలుసు. వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ అని తెలుసా అండి? ఈమెకి ఆధారం లేదు, ఈమెకి ఆధారం లేదు, ఈమెకి భర్త లేదు, ఈమెకి భర్త లేదు. అక్కడికి వెళ్ళడాన్ని బట్టి ఆమె జనాంగం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ ఆమె దేవుడు ఎవరు ఎరిగింది కాబట్టి ఆవిడ నీ దేవుడే నా దేవుడు. ఏం అప్పదు చెప్పండి, ఎక్కడ చేస్తారు ఈ మాట? పెళ్లిలో ప్రమాణాలు చేపిస్తారు. ఈయన దాకా ఎవరు ప్రేమించుకుంటావా? అంటది, ప్రేమించడం చెప్పదు ఆవిడ. అన్న బాగా అమ్మ ప్రేమించడం చెప్పానా? అప్పుడు పాస్ గా చెబుతాడు అట్లా మాట అంటే మొదటి మాట లెక్కేసుకోవాలి మనం. ఎవరు పాస్ గారు మరి చెప్తారు అమ్మ అనకూడదు, ప్రేమించడం చెప్పాలన్నమాట. లేదా అక్కడ లేదు మీరు వినాలా, దగ్గర దగ్గర అన్నారా? అతను పాస్ గారు అంటారు చెప్పకూడదమ్మా, చెప్తారంటాడు. అప్పుడు నాకు అనిపిస్తుంది మెసేజ్ ఎవరికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి రేపు చేస్తాయి. సరే కదా. ఆవిడ తన అత్తగారి జీవితంలో చూడలేదు, చూసుకొని తెలుసండి, మారని దేవుని ప్రేమను చూసింది కాబట్టి మార్పు చెందిన జీవితాన్ని యాక్సెప్ట్ చేయగలిగింది, మారని ప్రభుకు అప్పగించుకోగలిగింది. ఇప్పుడు తమ్ముడు చేసి గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో సమస్తాన్ని కోల్పోయినా కానీ దేవుని ప్రేమ నుంచి ఎవరు తీసేయలేరు, మనం ఎవరు తీసేయలేరు. సమస్తం కోల్పోవచ్చు కాక నయోమికి వీళ్ళకి ఏమి లేదు, అంటే నాకేమో కూతురు అరిగిపోయినట్టు కదా. కానీ రూతు గారి సిచ్యువేషన్ తెలుసండి, అత్త నేను ఎక్కడ పోతాను చెప్పు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. ఆ మాట చూసినప్పటికీ దేవుని యొక్క ప్రేమను నయోమి గారు చూపించారు కాబట్టి, దేవుని అందరి విశ్వాసాన్ని ఆమె కలిగి జీవించింది కాబట్టి, ఆమె జీవితాన్ని చూసిన మనివిరాలు ఏమంటారు చెప్పండి, నీ దేవుడే నా దేవుడు. సో దేవుని ప్రేమ మనకు అర్థమైతే ఎంత అద్భుతంగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చో అది మన రూట్ గ్రంథం చూస్తుంది. అర్థమాట ఈ చివరి స్లైడ్ ఒకసారి చూస్తారు, దీన్ని నేను చదువుతాను వినండి. దేవుని పాప క్షమాపణలో వ్యక్తం చేసిన హెసెద్ ఆయనతో సంబంధాన్ని సాధ్యం చేస్తుంది అన్నారు. హెసెద్ అంటే అర్థం ప్రేమను పెట్టుకోండి, నిశ్చలమైన ప్రేమను పెట్టుకోండి. దేవుని పాప క్షమాపణలో వ్యక్తం చేసిన నిశ్చలమైన ప్రేమ ఆయనతో సంబంధాన్ని సాధ్యం చేస్తుంది అన్నమాట. ఆ నిశ్చలమైన ప్రేమ లేకపోతే సంబంధం అనేది అసాధ్యం. సో మన జీవితాలు గుర్తుపెట్టుకోవచ్చు, ప్రభా నా పాపాలు కలువరి శిలువలో మీరు చూపించిన హెసెద్ లేదా నిశ్చలమైన ప్రేమ నీతో సంబంధం కలిగి ఉన్న కారణం ఏదన్నమాట. ఈ రోజున నీవు నా కుమారుడు అని నాతో నా ప్రభు చెప్పినా, నా కుమార్తె ప్రభు మీతో చెప్పినా, దాని మధ్యలో ఉంది హెసెద్ అని మాట.
హెసెద్ అనమాట. ఈ మాట మనసులోకి వెళ్ళిపోవాలి. హెసెద్ అనమాట యాక్చువల్గా అన్ని నోట్స్ చదువుకుంటున్నప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందా. నేను బైబిల్ కాలేజ్ చదువుకోవాలి, నాకు బైబిల్ కాలేజ్ నాలెడ్జ్ లేదు, బైబిల్ కాలేజ్ తెలియదు, ఇప్పుడు వెళ్ళలేదు కూడా. ఆ 25 పేజీ నోట్స్ చదువుకుంటున్నప్పుడు ఇంకేం చెప్పదలుచుకోవాలి, ఇదే చెప్పాలనిపించింది. ఇవి వచ్చి బాగా అనిపించింది నాకు. ఆ హెసెద్ లేకపోతే నేను లేదు. నిశ్చలమైన ప్రేమ, నన్ను బట్టి కాదు తన కృపను బట్టి ప్రేమించే ప్రేమ, జారిపోయిన వదిలిపెట్టిన ప్రేమ, పారిపోయిన వెంటబడే ప్రేమ. ఏ ప్రేమ అసలు అది? తోదన్నాడైనా ఆ క్షమాపణ క్రీస్తు చేసిన బలియాగం మీద ఆధారపడి ఉండి దేవుని నుండి ఒక ఉచితమైన బహుమానం లభిస్తుంది. దట్ ఈస్ హెసెద్. అది దేవుని ప్రేమ. క్రీస్తు ప్రభువు చేసిన బలియాగం మీద ఆధారపడి ఉందన్నమాట. సో దీనిలో నాకు అద్భుతమైన విషయం తెలుసా, అది సంబంధాన్ని సాధ్యం చేస్తుంది. సంబంధాన్ని సాధ్యం చేస్తుంది. ఏంటి చెప్పండి? హెసెద్. నా జీవితాన్ని, చెడిపోయిన నా జీవితాన్ని తిరిగి దేవునితో కలపడానికి కారణం చెప్పండి, ఈ హెసెద్. ఆ ప్రేమ గురించి 250 సార్లు పైగా రాయబడింది బైబిల్లో, 250 టైమ్స్ కంటే ఎక్కువ రాయబడింది. ఆ ప్రేమ అంత ఏమంటే తెలుసా అండి, ఇప్పుడు జారిపోయిన మాట వాస్తవమే, చెడిపోయిన మాట వాస్తవమే, ప్రేమ నీలో పుట్టిన మాట వాస్తవమే, ఇప్పటికే బలమైపోయిన మాట వాస్తవమే. అయినప్పటికీ హెసెద్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. హెసెద్ అనే ప్రేమ నాకు ఒక ఎదురు చూస్తా ఉంది, తిరిగి సంబంధాన్ని కలపడానికి అన్నమాట. ఈ ప్రేమ దగ్గర వచ్చినప్పటికీ చిన్న కుమారుడు అంటాడు, తండ్రి ఒకసారి చూద్దాం చెప్పిస్తాను. తండ్రి లూకాసు వార్త 15:11 వచ్చిన మధ్యలో ఎన్నో వచ్చిన 18 చదువు. అమ్మ మీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, లేచి అమ్మ తండ్రి దగ్గరికి వెళ్తాడా, కూర్చోవాలి దగ్గర రెండు అమ్మ వెళ్ళిపోదు 2 5 నిమిషాలు మంచిది అయితే ఇవరా. తండ్రి నేను పరలోకములకు విరోధముగా నీ ఎదుట నేను పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవడానికి నాకు అర్హత లేదు. సో ఇక్కడ చూడండి, నా మాటలో అద్భుతమైన మాట చెప్పి నేను ముగించేస్తాను. ఆయన అన్నాడు మొదట పరలోకమునకును, తర్వాత మాట నీ ఎదుట. చిన్న కుమారుడు వాడిని పదం ఏంటి తెలిసిన మొదటి మాట పరలోకం. వాడు చేస్తే ఎవరికి ఎదురుగా వ్యతిరేకంగా పాపాన్ని దేవుడు. మనం చేసే ప్రతి పాపం మొదట వ్యతిరేకించేది దేవుని యొక్క హెసెద్ని, ఆ తర్వాత నేను వ్యతిరేకించుకుంటాం. ఈ చిన్న కుమారుడు అన్నమాట, తండ్రి పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపం చేశా అంటే అగైన్స్ట్ గాడ్. వాడికి ఎవరు చెప్పారు దేవుని గురించి? వాడికి ఎవరు చెప్పారు దేవుని గురించి? ఉన్నప్పుడు చెప్పాడు ఇంట్లో. వాడికి అర్థమైంది ఎంత చెడిపోయిన ఎలా ప్రేమించగలుగుతున్నాడు. దేవుని ప్రేమ నీ చెడిపోయిన బతుకుని బట్టి మారదు, అది నిశ్చలమైన ప్రేమ. ఈ ప్రేమ ఎప్పటికి కొన్ని ఎదురు చూస్తూనే ఉంటుంది. ఈ మాట ఎంత ఆకర్షించింది. ఆ మాట, ఆ ప్రేమ మారదు నా రూపాన్ని బట్టి. కొడుకు ఎలా ఉన్నాడు కాదు, వాడు కొడుకు తిరిగి వచ్చాడు. రాగానే వాడు స్నానం చేసి ఎంతకాలం అయిందో షర్ట్లు మార్చిపోయినాయి. వాడు పని చేస్తా ఉన్న పందుల దగ్గర, దాని దగ్గర నుంచి వాసు దగ్గర వస్తా ఉంటాడు. సో రెండో మాట, పందులకు మేతేసినప్పుడే ఆ మేత మనకు తెలియదు, వేసిన తింటున్నాడు. తింటున్నప్పుడు అంట ఆకలి వేసిందంట. జనరల్ గా మనకి తింటే మనకు కూడా ఆకలి వేస్తుంది. అలా ఆకలే కానీ పందులు పొట్టు తీసుకున్నాడు ఒక ఆయన అన్నమాట. తీసుకున్న పోతాడు, రే అది నా పంది మేతనాడు అంటాడు యజమాని. సో వెంటనే పడేసాడు. కాసేపటికి ఏం చేయాలి అర్థం కాదు, ఆకలి ఎక్కువైపోతుంది. ఒక ఆయన అంటాడు, పందుల మలం విసర్జించే టైం అంటారు. గబగబ వెళ్ళి మనస్సంతుల పంది మలం తీసుకున్నాడు అంటారు. తర్వాత రే అది నా ఎరువురా పడేయాలంటాడు. ఆ పడేయమన్నప్పుడు ఆ చేతులు అన్నారంట, నా తండ్రి అంట. అనేక మంది భోజనం ఒకసారి ఆ చేతులు తిరిగి వెళ్ళాడు. తిరిగి వెళ్ళాడు, వెళ్తా ఉన్నాడు, ఈ చివరు ఉన్నాడు. ఆ కొడుకు అక్కడే ఉన్నాడు కానీ, అప్పుడు వచ్చాడు కానీ తండ్రి మాత్రం ఇంటి మీద ఉన్నాడు. హెసెద్ అంటే నువ్వు వెళ్ళిపోగానే ఇంటి దగ్గర తలిపేసుకునేది కాదు, నువ్వు వచ్చేంత ఎదురు చూసేది హెసెద్ అంటే. అదొక మాట మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు వెళ్ళిపోగానే తలిపేసుకుని నీకు నా సంబంధం అనేది కాదు, అది నువ్వు తిరిగి వచ్చేంత వరకు కూడా ఎదురు చూసే ప్రేమ అది. ఆ ప్రేమ ఏం చేసింది తెలుసా అండి, వాడు మళ్ళుకోగానే పరిగెట్టుకుంటూ తీసిందంట. అది ఆ వచ్చిన చూడతారు సార్, అద్భుతం ఉంటుంది. యెషయా గ్రంథం 59:20 వచ్చింది. యెషయా గ్రంథం 59:20. అయితే సియోను వద్దకు
తిరుగుబాటు చేయటం మాని మండుకొనిన వారి యొద్దకు విమోచకుడు వస్తాడు. గుర్తుపెట్టుకోండి ఆ మాట చెప్తానే. సియోను దగ్గర నుంచి తిరుగుబాటు మాని ఎవడు మండుకుంటాడు, వెనక్కి తిరుగుతాడో ఎవరు వస్తాడు అక్కడికి? విమోచకుడు వస్తాడు. వాడు రాడు, ఈయన పోతాడు. ప్రభువు ప్రేమ పరిగెట్టుకు వస్తుంది. మా నిలబడితే సార్ టర్న్ తీసుకొని, ప్రభా నా సిగ్గు అవుతుంది, నీ మొక్కం చూడలేకపోతున్నప్పుడు నా స్థితిని బట్టి కాకుండా, నా బ్రతుకుని బట్టి కాకుండా పరిగెత్తుకు వచ్చి కౌగిలించుకుంటూ ముద్దు పెట్టుకుంటారు కదా, సరే పరిగెత్తుకు వస్తున్నాడు. అది ఇలా పిక్చరైజ్ చేశారు ఒక చిన్న పాటలో, వీడియో సాంగ్ పిక్చరైజ్ చేశారు. కుర్రోడేమో మిగిలా ఉన్నాడు, మొహం అంతా బట్టి పట్టిపోయి కనపడుతున్నాయి. తండ్రి 8 years తండ్రి, కొంచెం తెల్లగడ్డ, బట్టతల, కొంచెం లావు ఉన్నాడు. ఆయన పరిగెడుతున్నాడు, ఆ యూదులు వేసుకుని అంగి వేసుకుని పరిగెడుతూ ఉన్నాడు, అంగి పైకి పట్టుకున్నాడు. ఎందుకు పరిగెడుతున్నాడు? మొహం ఊగుతుంది, ఈ బొక్కులు ఊగుతుంది, పట్టు ఊగుతుంది, పరిగెడుతున్నాడు. కళ్ళల్లో ఆకాంక్ష చూపిస్తాండి, నా కొడుకుని నేను కాక వేరే వాడు చూస్తే చంపేస్తారండి. తల్లిని తండ్రిని దూషించిన వాడు చంపేయాలి శిక్ష. ఆ సమయంలో తన తండ్రి అంట కొడుకు వాళ్ళగానే పరిగెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు నా కొడుకు మీద రాయపడకూడదు. ఇదేం ప్రేమ? దళిత చేశారు. ఎంత అద్భుతమైన. వెళ్ళిపోయాడు, గట్టి కౌలించుకున్నాడు. స్మెల్ వస్తుంది, కానీ స్మెల్ ఆయన ఏం చేయలేకపోయింది. వెంటనే ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకంటే అపరాధ భావం తీసివేయడానికి. నేను యాక్సెప్ట్ చేస్తాను, నువ్వు తప్పు చేస్తావు నాకు తెలుసు. మెడ మీద పడి ముద్దు పెట్టుకోవడం అన్నప్పుడు కాళ్ళు ఉండేది మగవాళ్ళకి ఎగరేయడానికి కాదు, మురికి ఎక్కువ ఉండదు కాబట్టి. నీ మురికి నేను యాక్సెప్ట్ చేస్తాను. ఈ తండ్రి కాడి నీళ్ళేమో వాడి భుజం మీద పడి, వాడి నీళ్ళేమో తండ్రి భుజం మీద పడి. దట్ ఇస్ సీన్. హెసెద్ అనే ప్రేమ మనకు అర్థమైతే కన్నీరు తప్ప ఇంకేం రావు. ఆ నిశ్చలమైన ప్రేమ అర్థమైతే ఈ స్థితిలో పెట్టుకోండి. చింతకు కూడా నిలబడ్డాడు, తండ్రి తిరిగి వచ్చాడు. ఇదే క్వశ్చన్ మనం అంటే మన పాపాలని గుర్తు వస్తుంటాడు. డాడీ నేను డబ్బు తీసుకెళ్ళిపోయాడు, డాడీ నేను అమ్మాయిని తిరిగాను, డాడీ నేను తాగాను, డాడీ నా కొడుకు తిరిగి వచ్చావు అంతే సార్, ఐ లవ్ యూ. ఆ చిన్న మాట వాడి జీవితాన్ని తిరిగి ఎస్టాబ్లిష్ సహాయపడింది. ఇప్పుడు తమ్ముడు చెల్లి, మీరు దేవుడు ప్రేమించేటోళ్ళు కాదంటలేము. ఎక్కడో జారిపోయారు, ఎక్కడ వెళ్ళిపోయారు వెనక్కి, మీకు తెలుసు తప్పని. పర్వమైన విరోధం పాపం చేసి తెలుసు, అక్కడ ఉండిపోకండి, వెనక్కి తిరగండి, విమోచకుడు వస్తాడు. మీరు అలా చెప్పండి. కుమారుడు నిలబడ్డాడు, వాడు రాలా, అక్కడ నిలబడ్డాడు. దాన్ని పరిగెట్టుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆ కళ్ళ మధ్యలో ఉండే ప్రేమ ఉంటదే, సినిమా అర్థం ఉంటుంది అసలు. ఆ చిన్న షార్ట్, ఆ తండ్రి కళ్ళు నాతో చూసారా ఎంత పరిగెడుతున్నాడు. ప్రతి స్టెప్ వేస్తున్నప్పుడు కళ్ళ రక్తం పొంగుతా ఉంది, కళ్ళు ఎలబడతా ఉన్నాయి. కొడుకు వచ్చిన ఆనందంతో వచ్చిన బాధని. ఒక పాపి రక్షించబడి చాలా ఉంటుంది. ఎంత అద్భుతమైన ప్రేమ. హెసెద్ ఆ మాట బలి పట్టుకుని పోయినా. నా మొదటిసారి నా తెలియదని చెప్పాను, మొదటిసారి నా చదువుకున్నప్పుడు వచ్చిన ఆలోచన ఎలా ప్రేమించగలిగాడు. యోగ్యురాలు కాదు, అవిరాలు ప్రేమించబడింది. వీడు పరిగణ విడిపోయి వీడు ప్రేమించబడింది. ఈ ప్రేమ శిలువ సంబంధంతో మాత్రమే సాధ్యమైంది. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆ ప్రేమ నీవు మాట్లాడితే మాట్లాడేది అది చూస్తాను. దేవుడు ఎన్నడూ కూడా బలవంతం చేసి వసిపరుచుకునేవాడు కాదు, బ్రతిమలాడు ఎదురు చూసేవాడు. మళ్ళీ చెప్తాను, బలవంతం చేసి వసిపరుచుకునేవాడు కాదు, బ్రతిమలాడు ఎదురు చూస్తూ ఉంటాడు. నీకు ఇష్టమైతే నాకు చేసుకుంటాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు ఎరిగిన వాళ్ళే మేము జారిపోయారో తెలియదు. ఒకసారి ఇలా టర్న్ అయ్యాయి, ప్రభా ఆయన అనాల్సిన పని లేదు. నువ్వు తిరగలిగితే ఆయన వస్తాడు, విమోచకుడు హక్ చేసుకుంటాడు, తన ప్రేమ చూస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, కన్నీళ్లు భుజాన పడతా ఉన్నాయి. ఆ తడిసి తడు ఎలా ఉంది తెలుసా అండి, గుండెలు ఎక్కువ చేస్తాం ప్రేమ. అదవుతుంది. చాలా భయానవంతున్న పిల్లాడిని అమ్మచ్చి ఒక పాము అయితే ఎల్లబడుతుంది అనుకోండి, వాడి కప్పు ఎత్తుకుంటది. ఎలా గట్టి పట్టుకుంటే చెప్పంటాడు, గట్టి పడేసుకుంటాడు, రూపాడు పట్టుకుంటాడు. నేది విడిపించలేదు, నేనేం చేయలేదు, భరోసిస్తా తల్లి గట్టి పట్టుకుంటాడు. వాళ్ళు గట్టి పట్టుకుంటాడు, ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు ఆ తల్లి ఇచ్చే భరోసా చూసారా, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. బట్ ఆయన ప్రేమతో చలగాటమాడుతూ దేవుడి ప్రేమ హత్తుకోవడానికి సిద్ధంగా ఉంది. నీకు ఇష్టమైతే తల ఉంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. తల ఉంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం.